పాడేదా. ఆ ప్రభు నిన్ను కొనియాడేదా. ఎల్లా వేళల యందును నేను పూజించి కీర్తింతును. ఎల్లా వేళల యందును నేను పూజించి కీర్తింతును. ప్రభువా నిన్ను నేను కొనియాడేదా. హల్లెలూయా పాడేదా. ఆ ప్రభు నిన్ను కొనియాడేదా. వాగ్దానములన్నీ నెరవేర్చువాడవు నీవే. ఆ వాగ్దానములన్నీ నెరవేర్చువాడవు నీవే. నమ్మకమైన దేవా నిన్ను పూజించి కొనియాడేదా. ఆ నమ్మకమైన దేవా నిన్ను పూజించి కొనియాడేదా. ప్రభువా నిన్ను నేను కొనియాడేదా. హల్లెలూయా పాడేదా. ఆ ప్రభు నిన్ను కష్టములన్నిటినీ ప్రియముగా భరింతును. ఆ కష్టములన్నిటినీ ప్రియముగా భరింతును. నీ కొరకే జీవింతును. నా జీవన దాత నీవే. ఆ నీ కొరకే జీవింతును. నా జీవన దాత నీవే. ప్రభువా నిన్ను నేను కొనియాడేదా. హల్లెలూయా పాడేదా. ఆ ప్రభు నిన్ను భయమును పారద్రోలి అభయమునిచ్చితివే. ఆ భయమును పారద్రోలి అభయమునిచ్చితివే. ఎబినేజర్ నీవై ప్రభు నన్ను సంరక్షించుచుంటివే. ఆ ఎబినేజర్ నీవై ప్రభు నన్ను సంరక్షించుచుంటివే. ప్రభువా నిన్ను నేను కొనియాడేదా. హల్లెలూయా పాడేదా. ఆ ప్రభు నిన్ను కొనియాడేదా. హల్లెలూయా పాడేదా. ఆ ప్రభు నిన్ను కొనియాడేదా. ఎల్లా వేళల యందును నేను పూజించి కీర్తింతును. ఆ ఎల్లా వేళల యందును నేను పూజించి కీర్తింతును. ప్రభువా నిన్ను నేను కొనియాడేదా. యేసయ్యా నిన్ను నేను కొనియాడేదా. ప్రభువా నిన్ను నేను కొనియాడేదా. హల్లెలూయా. హల్లెలూయా. మరి మరొకసారి
మరి దేవునికి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. అలాగే మీ అందరికి కూడా పేరు పేరున ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా మరి దూరం నుంచి ప్రయాసపడి వచ్చిన మరి మీ ప్రత్యేకమైన వందనాలు ప్రభు నామంలో తెలియపరుస్తున్నాను. హల్లెలూయా. మరి 3 నెలల క్రితం అనుకుంటా, 3 నెలలు కాదు, 3-4 వారాల క్రితం అనుకుంటా. 3-4 వారాల క్రితం ఒక విషయాన్ని ప్రభు నాకు చూపించాడు. అదేంటి అంటే కారు నీళ్ళల్లో పూర్తిగా మునిగిపోయినట్లు. సో అది నాకు చాలా అలామింగ్గా అనిపించింది. అది నార్మల్గా అనిపించలేదు నాకు. పరిచర్యకి ఏదో దెబ్బ రాబోతుంది, గట్టి దెబ్బే రాబోతుంది, మునిగిపోయే పరిస్థితి రాబోతుంది. అది ఏ విధంగా రాబోతుంది తెలియదు. మరి ఇక్కడ ఉపవాస ప్రార్థనలో మరి మన వాళ్ళందరికీ చెప్పాను. అలాగే ఆంటీకి కూడా కాల్ చేసి చెప్పాను, ప్రార్థన చేయమని చెప్పానని. నాకు తెలిసి ఆంటీ ప్రార్థన చేస్తూ ఉంటారు. అలాగే మన వాళ్ళందరూ కూడా ఎంతో భారంతో మరి ప్రార్థన చేశారు. ఆ టైంలో అప్పటికే మేము బాగా సిక్ అయ్యి ఉన్నాం, హెల్త్ బాగాలేదు. ఆ తర్వాత మరి 2-3 వీక్స్కి మరి వరదల పరిస్థితి చూసినప్పుడు అప్పుడు అర్థమైంది అదేదో కాదు, అది ఇదే అని చెప్పేసి. నేను చాలా మరి బాధపడ్డాను. మరి సంఘ బిడ్డల పరిస్థితిని బట్టి మరి ఒక్కొక్కరిని కాల్ చేయడానికి, కాంటాక్ట్ చేయడానికి ట్రై చేసినప్పుడు మరి ఈ వరదల దెబ్బకి అలాగే ఈ వర్షాల దెబ్బకి ఫోన్ సరిగ్గా కలవకపోవడం, మరి బిజీ అని చెప్పేసి అని రావడం, మరి ఎవరు ఎలా ఉన్నారో తెలియకపోవడం, ఒక పక్క మరి పవర్ కట్స్, మరి వీటన్నిటి మధ్యలో ఎంతో మరి ఆందోళనకరమైన పరిస్థితి, చాలా భయానకమైన పరిస్థితి. ఎవరు ఎలా ఉన్నారో తెలియదు. అందరూ కూడా ముంపుకు లోనైన ప్రాంతాల్లోనే ఉన్నారు. మరి అలాంటి పరిస్థితుల్లో ఇంకా తీవ్రమైన హెచ్చరికలు. ప్రకాశం బ్యారేజ్ కూడా మరి కూలిపోతుంది ఏమో అన్నట్లుగా మరి మాట్లాడారు. మరి ఒక మినిస్టర్ అయితే ఆ ప్రకాశం బ్యారేజ్ గురించి దేవుడు మాత్రమే దీన్ని కాపాడాలి అదే అన్నాడు ఆయన. అంటే వాళ్ళకి డౌట్ వచ్చేసింది. అంటే దాని కెపాసిటీ 7.5 lakhs క్యూసెక్స్, కానీ దాని ఇంతకుముందు ఉన్న ఆ వరద టైంలో వచ్చింది 11.5 కాస్త 12 కూడా వెళ్ళిపోయింది. మరి రాత్రికి రాత్రి ఏమన్నా జరగవచ్చు అని చెప్పని కూడా మాట్లాడారు. మరి దేశవ్యాప్తంగా అలాగే ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు చాలామంది ప్రార్థనలు చేశారు, ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. మరి మీరందరూ ప్రార్థన చేస్తుంటారు, మేము ప్రార్థన చేశాం. మరి వాటన్నిటికీ ప్రార్థన ఫలితంగా దేవుడు ఆ బ్యారేజ్ కూలిపోకుండా కాపాడాడు. హల్లెలూయా. అదొక ఎత్తు అయితే ఇక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి, మరి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళ పరిస్థితికి దారుణం, చాలా భయంకరమైన పరిస్థితి. గ్రౌండ్ ఫ్లోర్ పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి. అసలు ఎక్కడికి వెళతారో, ఏం చేస్తారో, బయటికి రావడానికి వీళ్ళే. యాక్చువల్గా ముందు రోజు నేను సాటర్డే నరుకులపాడు బయలుదేరాను ఆల్రెడీ. బయలుదేరితేప్పుడే చరణ్ చెప్పాడు నాకు, అన్నయ్య వద్దు, దారి బాగాలేదు, మీకు ఇబ్బంది అవుద్ది అని చెప్పేసి. అంటే ఆంటీ కూడా వద్దమ్మా మీరు రావద్దు, మీరు అక్కడి నుంచి చెప్పండి అని చెప్పన్నారు. లేదంటే మద్దూరు దాకన్నా వచ్చి చూసి వెళ్తాను అని చెప్పానంటే వద్దమ్మా అసలు మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి అన్నారు. సరే, ఇంటికి వెళ్ళడం ఇష్టం లేక మేము మందిరానికన్నా వచ్చి ప్రార్థన చేసుకుందామని చెప్పినని వచ్చినప్పుడు ఆల్రెడీ ఇక్కడ వాటర్ పెరుగుతూ ఉంది అప్పటికి. అలాగే ఏముందలే అని చెప్పేసి అనుకుంటూ వచ్చేసాం మేము. నా వైఫ్ అంది, నైట్ కూడా ఇక్కడే ఉందామండి, ఉదయాన్నే మనం ఆరాధన కూడా చూసుకుందాం ఇక్కడే అని చెప్పేసి. అందుకని ఎందుకనో నాకు అలా ఉండాలని చెప్పిన థాట్ రాలేదు. ప్రార్థన చేసాం, అందరం కొంతమంది వచ్చారు మన సహోదరులు, కలిసి కూర్చొని అందరం కలిసి ప్రార్థన చేసాం ఈ పరిస్థితులన్నింటిని గురించి. ఇంక తిరిగి వెళ్ళిపోయాం. ఉదయం అన్నా మరి నరుకులకు వాడు వెళ్ళే పరిస్థితి ఉండంటే ఉదయం నరుకులకు వాడు వెళ్ళే పరిస్థితి లేదు. సరే, ఆన్లైన్లోనే సర్వీస్ చేసాం. ఆ తర్వాత కనీసం మరి ఇక్కడికి వద్దామని చెప్పేసి అని కాల్ చేస్తే ఇక మన వాళ్ళు బయట పరిస్థితులు చూడటానికి బయలుదేరారు. అశోక్ వెళ్ళి వీడియో కాల్ చేసి చూపించాడు, అన్నయ్య వద్దన్నయ్య మునిగిపోతారు, కష్టం అన్నయ్య అని చెప్పేసి. చాలా బాధ వేసింది, ఎందుకంటే సర్వీస్ జరగలేదు ఆ రోజు. చాలా బాధ వేసింది, నేను చాలా బాధపడ్డాను.
మన నరుకులపాడు చర్చ్ సర్వీస్ అది జరిగింది, కానీ ఎవరైనా కనెక్ట్ చేద్దామన్నా సరే ఎవరు కనెక్ట్ అవ్వలేని పరిస్థితి. ఫోన్లో ఛార్జింగ్లు లేవు, ఛార్జింగ్లు పెట్టుకోవడానికి అవకాశం లేదు, లోపల వాళ్ళు బయటికి వెళ్ళడానికి లేదు, బయట వాళ్ళు లోపలికి రావడానికి లేదు. మరి అంత దారుణమైన పరిస్థితి. ఎవరి పరిస్థితి ఎలా ఉందో తెలియదు. కొంతమంది గ్రౌండ్ ఫ్లోర్ పూర్తిగా మునిగిపోయిన వాళ్ళ గురించి తెలుసుకుందామని మరి వాళ్ళ ఫ్యామిలీలో ఎంతమంది ట్రై చేసినా ఫోన్లు లేవు కావు. అప్పుడు నా దగ్గర ఫోన్ నెంబర్స్ ఆ చుట్టుపక్కల ఏరియాస్లో ఉన్న వాళ్ళని కాల్ చేసి అలాంటి వాళ్ళు బాగానే ఉన్నారా అని చెప్పేసి నన్ను అలాగా ఇక అదే పని కాల్స్ చేయడం, వీళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు, ఇంకొకళ్ళు ఎలా ఉన్నారు, ఇదే పని కనుక్కోవడం. సో వీటన్నిటి మధ్యలో మరి ఎన్నో సిచ్యువేషన్స్ ఫేస్ చేశారు. నేను చెప్పడం కన్నా వాళ్ళు చెబితే బాగుంటుంది. సో క్లుప్తంగా మీ అనుభవాల్ని పంచుకోండి, ఆ తర్వాత నేను మాట్లాడుతాను. సో క్లుప్తంగా ఎక్కువ సమయం తీసుకోకుండా ఒక 5 minutes లోపు అయిపోయేటట్లుగా మీరు క్లుప్తంగా మీ ఎక్స్పీరియన్స్ని, అలాగే దేవుని సహాయాన్ని, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు నాకు చెప్పింది ఈ సిచ్యువేషన్లో దేవుని సహాయం. హల్లెలూయా. అన్నీ బాగుండి మాటలు చెప్పటం వేరు, కఠినమైన పరిస్థితుల్లో ఉండి దేవుని గురించి మాట్లాడటం వేరు, చాలా డిఫరెన్స్ ఉంది. సో అలాంటి ఎన్నో అనుభవాల్ని నాకు తెలిసి మరి ఇక్కడ ఉన్న వాళ్ళకి దేవుడు ఇచ్చాడని చెప్పేసి నమ్ముతున్నాను. సమస్తం కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, పూర్తిగా మునిగిపోయిన వాళ్ళు ఉన్నారు. నిన్న సాయంత్రం వచ్చాం, నేను తను. ఈ ఏరియాని చూసి, ధనరాజు గారి పరిస్థితిని చూసి ఎలాంటి పరిస్థితిలోకి వచ్చాడు వీళ్ళు. ఎలాగుందంటే ఊర్లో ఉన్న చెత్త అంతా కూడా తీసుకొచ్చి పడేసినట్టుగా ఉంది. మొత్తం అస్తవ్యస్తం అయిపోయింది. అంత హారిబుల్ సిచ్యువేషన్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. తర్వాత ఒక్కొక్కళ్ళు వాళ్ళు చెప్తున్నది వింటుంటే నాకు ఈ హైట్ వరకు వచ్చింది అన్నయ్య, నేను ఇక్కడ దా మునిగిపోయాను అనంటే అసలు వీళ్ళు ఎలా బ్రతికున్నారు అసలు అని చెప్పి అనిపించింది నాకు. దేవుడు తప్పితే అది అసాధ్యం. సో నేను చెప్పటం కాదు, మీరే వచ్చి షేర్ చేసుకోండి, కొద్ది నిమిషాలు క్లుప్తంగా పంచుకోండి, ఆ తర్వాత మనం మిగతా దానికి వెళ్దాం. సో ఒక్కొక్క ఏరియా నుంచి, ముందు రాజరాజేశ్వరపేట నుంచి మరి ముందుకు వచ్చి మీ సాక్ష్యాలని పంచుకోవాల్సింది మనం చేస్తున్నాను. ఆ తర్వాత బాంబే కాలనీ నుంచి, తర్వాత ప్రకాష్ నగర్ నుంచి, ఆ తర్వాత కండ్రిక నుంచి, ఆ తర్వాత రాజీవ్ నగర్ నుంచి. దేవునామ స్తోత్రం. మీ అందరికీ వందనాలు. పాస్టర్ గారికి, అక్కకి వందనాలు, అమ్మగారికి ఇక్కడ వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, నేను బావగారు శనివారం రోజున అక్కడ ఆరాధన లేదు, ఇక్కడ రండి అంటే సరే బావగారు అంటే నేను జానపాలు ఇంకో కుర్రోడు వచ్చాం. అదే చివరి 10 రోజుల వరకు అక్కడ కావలసిన మాటలన్నీ దేవుడు ముందే నాకు మాట్లాడిచ్చేసాడు. ఏ అపాయం నీకు రాదు, నీ గుడారానికి నీ కాపుతలని ఆ వాక్యం దేవుడు ఆ రోజే మాట్లాడాడు. బావగారికి నేను 4-5 మాటలు మంచి మాటలు చెప్పా. ఆ రాజశేఖర రెడ్డి గారు అక్కడ బాగా కట్టారు బావగారు, అప్పటి నుంచి వరదలు రావు మాకు అంటే. ఆ పరిస్థితి ఎందుకు మాట్లాడుకున్నామంటే, జ్యోతి ఆంటీ గారి ఇల్లు కొంచెం వరద వల్ల మొత్తం కొద్దిగా వచ్చేసింది. అయితే మా సైడ్ అస్సలు రాదులే బావగారు, మేము అంతా హైట్లోనే ఉన్నాం బావగారు అని అనుకున్నాము. ఉదయం చూడగానే మా అమ్మ లేపేస్తుంది 6ంటికి. ఏంటి పొద్దున్నే 6ంటికి లేపేస్తుందంటే కాలువలు నిండిపోతున్నాయి. ఆ కాలువలు నిండిపోతే మెల్లగా పెరిగిపోతూ చెప్పలేనంత లోతు. మా సైడే బుడవేరు కట్ట దగ్గర ఆ కట్ట బాగా హైట్ అయిపోయి మా ఇల్లులు పైకి వచ్చేసినాయి. కింద ఇల్లులు మొత్తం, నేను పై పొరలో నేను ఉంటాను, కింద పొరలో మా అమ్మ మా తమ్ముళ్ళు ఉంటారు, వాళ్ళంతా మునిగిపోయింది. అసలు పిల్లలు తీసుకుని పైనే ఉంటాం, ఆ చీకట్లో ఉంటూ అసలు దేవుడు నాకు అసలు ఆ టయానికి ఇంకా పైకి వచ్చేస్తే పిల్లలనల్లా తీసుకెళ్ళాలి,
అసలు ఎంతో టాటు భయం ముందు లోపల, కాపాడుతామా కాపాడలేమా అంత వరద, అసలు భయం వేసిపోయింది. వెళ్ళిపోయి అందరూ అడుగుతున్నారు. సరే మనకు కొంచెం ఈత వచ్చలే అని చెప్పి ఇంకో కుర్రోడిని కాపాడతాగలితే ఆ కుర్రోడిగా నన్ను ముంచేశాడు. ఆ తాడు ఆ కుర్రోడికి ఇచ్చేసి నేను వచ్చేసా. సరే, ఇంకా దేవుడు ఏంటంటే కొన్ని విషయాల్లో ఆహారానికి కొలత లేకుండా బయటకు వచ్చేసాం. అంటే అక్కడ ఉండలేకపోతున్నాం. నేను ఇలా వెళ్ళిపోదాం అని చెప్పి మా ఫ్యామిలీ అంతా తీసుకొని పామార్ వెళ్ళిపోదాం, మా పామార్లో మా మామగారు ఉన్నారని చెప్పి అక్కడికి వెళ్ళిపోదాం అని చెప్పి అక్కడికి వెళ్ళిపోయాం. అక్కడికి వెళ్తే అక్కడ కూడా కొలత, ఎందుకంటే మేమంతా వస్తే వాళ్ళు బయట పండుకుంటున్నారు. వాళ్ళు బయట పండుకుంటే మాకు చూడబుద్ధి కావట్లేదు. ఇంకా సరే అని చెప్పి అక్కడి నుంచి ఇక్కడ సత్యనారాయణపురంలో ఏకేపీ స్కూల్ ఉంది, అక్కడికి వచ్చేసాం. మేము ఫ్యామిలీ అంతా వచ్చేసి అక్కడే ఉండిపోయి, దేవుడు అక్కడికి 3 పూటలు భోజనాలు గవర్నమెంట్ పంపిస్తుంది. అక్కడే తింటూ అక్కడే ఉంటూ పరిస్థితులు ఇక్కడ బాగున్నాయి అని తెలిసిన తర్వాతే ఇక్కడ ఇంటికాడికి వచ్చాం. అలాగా దేవుడు మా కాపుదలగా ఉన్నాడు. అంతే. ఈ చిన్న సాక్ష్యం దేవుడు. హల్లెలూయా. ఆర్ఆర్పేట నుంచి ఇంకెవరు చెప్తారమ్మా? జానపద. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలండి. నేను ముందరగా శనివారం ఉదయం 6ంటికి మైలవరం కిరాయి ఉంది, ఇంటికి ఆచిన ఆటో డ్రైవర్ని. మైలవరం కిరాయి ఉందని చెప్పి జోరు వర్షం. ఆ వర్షానికి కూడా నేను కిరాయి అని చెప్పి నేను వెళ్ళాను. ఎలాగనే ఆ దారిలోనే వెలగలేరించి మొత్తం నీళ్ళు నిండిపోయినమాట. ఆటోలోకి వచ్చి ఇక్కడ నడుగుదాకా వచ్చిన ఆటోలో అప్పుడే 2-3 సార్లు నాకు నిండిపోయింది. నాకు అర్థం కాల, వర్షం బాగా జోరుగా వస్తుందన్నమాట. ఇంకా ఆటో అప్పటి నుంచి ఇంకా మధ్య దింపేసా. మైలవరం దగ్గర పెద్ద కాలేజీ ఉంది, నా వల్ల కాదమ్మా, ఆటో కొట్టుకుపోద్ది నా వాళ్ళని చెప్పి అలా దింపేసి వచ్చేసాను. దారిలో సరే కొండపల్లిలోంచి వస్తున్న పెద్ద హైవే కదా, హైవే మొత్తం నిండిపోయింది. హైవే కూడా నా నీళ్ళు, ఆటోలు కూడా నీళ్ళు వచ్చినాయి. దేవుడు నేను అప్పుడే దేవుడి దగ్గర ప్రార్థన చేసుకుంటా వస్తూనే ఉన్నాను. నేను దేవుడు విజయవాడ రాగానే నా ఆటో అయిపోయింది పూర్తిగా. సరే అని చెప్పి ఇంకా నేను చేద్దాం కాక విజయవాడ వచ్చి ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత బావగారు చేస్తారు, ఏం జనపాలంటే ఫుల్గా వర్షం అయిపోయింది బావగారు, బండి అయిపోయింది, ఇంటికి పెట్టేసి అని చెప్పా. సరే అని చెప్పి సాయంత్రం బావగారు ఫోన్ చేశారు, రా జానపాలు ప్రార్థన చేసుకుంటాం. మందరికి వచ్చాం, 3 వచ్చాం కుర్రోళ్ళు. బావగారు ఆ వరదకి ఆ చెప్పిన వాక్యానికి తెల్లవారు మొత్తం విజయవాడ మొత్తం లెవెల్ వచ్చేసింది, మొత్తం మునిగిపోయి మొత్తం వరద. మేము అని చెప్పాం అప్పటికే, బావగారు మా పేటలో వరద ఏం రాదు, వైఎస్ఆర్ గారు మొత్తం హైట్ లేపేశారు, బడి మీద రాదు అని చెప్పి తెల్లవారే ఉదయం 6ంటికి స్టార్ట్ అయితే అసలు మనిషి ఉన్నాడా లేడా అన్న స్థితిలో విజయవాడ మొత్తం వరదలో మనిషి కూడా చనిపోతే శనివారం నైట్ చనిపోయారంట. ఆదివారం తీసుకెళ్తే ప్లేసులు లేక వాళ్ళు ఏం చేశారంటే వరద నీటిలో మనిషిని వదిలేశారు. అది అంత పరిస్థితి వచ్చింది అన్నమాట. ఆ మనిషిని కూడా వరదల నీటిలో వదిలేశారు. అది పరిస్థితి. చిన్న పిల్లలు అయితే మంచినీళ్ళు తాగడానికి కూడా అంతలాగా మనిషి అల్లాడిపోయారు అన్నమాట పిల్లలు. కానీ దేవుడు ఆ కాపలా ఉంది కాబట్టి దేవుడు ఈ యొక్క పేట కానీ విజయవాడ మొత్తం దేవుడిని కాపాడాడు దేవుడు. కానీ మా కుటుంబం అయితే దేవుడి దగ్గర మా ఆవిడ మా పిల్లల ముందు 2 రోజుల ముందు ఊరు వెళ్ళారు. కానీ నేను ఒక్కనే ఉన్నా, నా దగ్గర రూపాయి లేదు. నా చిన్నప్పుడు నాకు గుర్తొచ్చింది. చిన్నప్పుడు ఏంటంటే మేము బాగా పేదవాళ్ళం అయితే చిన్నప్పుడు అడుక్కున్నాం అన్నమాట. ఆ పరిస్థితి గుర్తొచ్చింది. ఆ పరిస్థితిలో దేవుడు మమ్మల్ని ఎక్కడ లేపంటే అక్కడ లేపి ఇక్కడ తీసుకొచ్చే. చిన్నప్పుడు ఏమని అడుక్కున్నామో 3 పూటలు తిండి లేక అంత బాధపడలేదు. కానీ ఏ రోజు నేను అంత బాధపడ రూపాయి లేదు, నువ్వు ఊరెళ్ళిపోతావు చూశాను కానీ రూపాయి లేదు, గుడివారు వెళ్తా కానీ అంత పరిస్థితి. ఎవరెన్ని మాట్లాడినా సరే భరించుకుంటూ వచ్చాను. కానీ దేవుడు నా కుటుంబాన్ని మాత్రం ఎంతో ఆశీర్వాదంగా చేశాడు, కానీ నిలబెట్టాడు. కానీ ఆ దేవుడే మా కుటుంబాన్ని కానీ విజయవాడ మొత్తం కానీ దేవుడు ప్రార్థన ద్వారానే మనం చేసిన ప్రార్థన ద్వారానే కానీ దేవుడు మనందరినీ కాపాడాడు. కానీ ఎంతో లేపాడు మనుషులను కూడా. ఎంతో మన ఆశీర్వాద దేవుడు ఉంది కాబట్టి మనుషులు కూడా ఏం కాకుండా రాజాసుపేట, సింగనగర్, వాంబాయి గారి పేట ఎంతోమంది చాలామంది అనాథలు అయిపోయారు, ఇల్లు పోగొట్టుకున్నారు, ఎంతో చాలామంది ఇబ్బంది పడ్డారు కూడా. భోజనాలు లేకుండా ఏం లేకుండా అసలు విజయవాడ పరిస్థితి ఏంటబ్బా అని ఒక్కొక్కరు బాగా కిలగలు కొట్టుకుంటున్నారు. ఆకలికి అల్లాడిపోయారు పాపం ఒక్కొక్కరు. అంతలా పరిస్థితి విజయవాడ. ఎంతో ప్రార్థన చేస్తూ కూడా
నేనైతే ప్రార్థన చేస్తూనే ఉన్నాను. ఎందుకంటే ఫస్ట్ రోజు ఆదివారం నైటు నాకు ఇల్లు లేక ఏం లేక పైకి వెళ్ళి ఒక పడుకుంటే నైట్ వర్షం, జోరు వర్షం, పైన ఇల్లు కూడా లేదు. ఏం చేయాలో అర్థం కాక నేను, మా పెద్దమ్మ, మా చెల్లి ఉంటే పైన చిన్న బ్యాండర్ ముక్క, ఆ బ్యాండర్ నెత్తిన పైన పెట్టుకొని తెల్లవారు అలాగే ఉన్నాం దుప్పటి కప్పుకుంటే వర్షానికి. అలాగా దేవుడు అలా పొద్దున్నే చూసి ఇంకా ఏం చేయాలి అర్థం కాక చెప్పి ఆ వరదలతోనే నీళ్ళు ఇక్కడ దాకా వచ్చినాయి. ఆ వరదతో నేను అలా వచ్చేసాం. ముందు నేను మా బావ వచ్చిన తర్వాత ఇంకా ఎలా వెళ్ళిచేసాం కదా, ఆ ఆడరంగం తీసుకొస్తామని చెప్పి తీసుకొచ్చేసాం. మేము తీసుకొచ్చిన తర్వాత ఇంకా ఏం చేద్దాం కాక కొద్ది వరద తగ్గేదాకా ఆ చుట్టుపక్కల సత్యనాపురంలో 3 రోజులు అక్కడ ఉన్నమాట. నేను సత్యపురం చర్చిలో దేవుడు ఎంతో కాచి కాపాడాడు మమ్మల్ని, కుటుంబాన్ని. దేవుని చిన్నబాధ దేవుడు దీవించుండు కాక. హల్లెలూయా, హల్లెలూయా. వీటన్నిటి మధ్యలో ఒకటి దేవుని కృప ఏంటంటే, నేను చెప్పాను కదా ఇందాక కారు గురించి, మొత్తం దాదాపు ఏరియాలో మొత్తం అన్నీ మునిగిపోయినాయి చర్చెస్తో సహా. దేవుని కృప ఈ మందిరాన్ని దేవుడు అలా కాపాడాడు. హల్లెలూయా. నేను చాలా భయపడ్డాను, ఎందుకంటే మళ్ళీ కనుక్కునే పరిస్థితి కాదు. ప్రతిదీ కూడా ప్రార్థన చేసి ప్రతి దాని వెనకాల ప్రార్థన ద్వారా కొన్నవే, ఏం కొన్నా సరే. సో వీటికి ఏమన్నా ఇదంటే మళ్ళీ కొనే ప్రసక్తి వెంటనే లేదు. సో ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు తన కృపను బట్టి మందిరాన్ని మాత్రం పాడు కాకుండా, మందిరం మునిగిపోకుండా దేవుడు సహాయం చేశాడు. హల్లెలూయా. కొంతమంది కన్నా ఆశ్రయం ఇవ్వడానికి మందిరాన్ని దేవుడు వాడుకున్నాడు. మరి ధనరాజు గారు కానీ వారి కుటుంబం కానీ మరి ఎంతగానో మరి మందిరంలో ఉంటూ వస్తువులన్నీ కూడా జాగ్రత్త చేస్తూ మరి ఎప్పుడు కూడా మరి మందిరంలోనే ఉంటూ ఉన్నారు. హల్లెలూయా. తర్వాత ఇంకొకరు చెప్తారమ్మా, ఆర్ఆర్పేట నుంచి అమ్మ, చర్చి వాళ్ళమ్మ, సంఘస్థులు. క్లుప్తంగా చెప్పండి, సో దట్ మనకి టైం ఎక్కువ లేదు కాబట్టి. ఏమైనా మనకి స్తోత్రం అందరికీ వందనాలండి. అలాగే దేవుడు వచ్చిన ఎంతో వందనాలు. రవీంద్ర బాబు గారి సంగతి వందనాలు. ఆదివారం పూట నేను పొద్దున్నే లెగిచాను. లెగిస్తే మా ఇంటి బయట వాటర్ వచ్చేసినాయి. వాటర్ వచ్చి గబగబ వెళ్ళాను. గబగబ వెళ్తే ఇంతంత ఇల్లు అంత మునిగిపోయింది. తినడానికి ఏమీ లేదు. చేతిలో డబ్బులు లేవు పరిస్థితి. బయటికి వెళ్ళాలన్నా చిన్నపిల్లలు ఉన్నారు. ఏమని తెచ్చుకుందామంటే చాలా దూరం నుంచి బోట్లో అన్నం ఇస్తున్నారు. కానీ ఆ వాటర్ ఫోర్స్ వల్ల నేను మా అన్నయ్య అట్టకైనా భోజనం తీసుకొచ్చాం. ఆ భోజనం కూడా లేకపోతే మేము చాలా బాధ పెట్టాము. ఆ భోజనాలు కూడా ఏకంగా పైనుంచి వెల్కఫర్లు ఇస్తున్నారు, అది కూడా చేతులకు ఇవ్వలేదు, మురుకాలు విస్తున్నారు. ఆ పరిస్థితి మాకు వచ్చింది. అలాగే ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఆ ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారు ఇంట్లో ఉంది. వాళ్ళ ఇంట్లో మొత్తం వాటర్ వచ్చేసింది. అరే మా అమ్మగారు ఇంట్లో ఉన్నారు, ఆ వాటర్ అంతా వచ్చేసిందిరా, తీసుకొద్దాందా అన్నాడు. సరే వెళ్ళాను. వెళ్ళగానే అక్కడ వాటర్ ఇంకా ఫోర్స్గా ఉంది. అరే ఇలా కాదురా, తాడు కావాలరా, తాడు పెట్టుకొని వెళ్దామరా అన్నాను. అప్పటికే నా తల దగ్గర దాకా వచ్చినాయి వాటర్ వచ్చి సరే అని ఇంకా 2-3 తీసుకొచ్చాను. తీసుకొచ్చి ముందు తాడు కట్టి అటుపక్కే వెళ్ళాము. ఆ రోడ్లో ఎట్టగైనా ప్రభువా చిన్న ప్రార్థన చేసుకున్నాను, ఎట్టగైనా అటుపక్క వెళ్ళాలని. ప్రభు నన్ను ఎట్టగైనా అటుపక్క వెళ్ళని వచ్చింది ప్రభు, అవును ఎట్టగైనా ఇటు పక్క తీసుకురావాలి ప్రభువా అని ప్రార్థన చేసుకున్నాను. దేవుడు ఎంతో మేలు చేసి అటుపక్క వెళ్ళిచ్చాడు. అవును తీసుకొచ్చి ఇటు పక్కన తీసుకొచ్చాము. తీసుకొచ్చగానే నాకు ఎంతో సాయం చేసావు బాబు, నేను ఎప్పటికీ మర్చిపోను అని చెప్పింది. దానికి ఎంతో నేను ఆనందపడ్డాను. అలాగే ఎంతోమంది చనిపోయారు. ఆ పరిస్థితి నేను చాలా బాధపడ్డాను. ఆ పరిస్థితిలో ఉన్నా కూడా నేను
చెప్పుకోలేకపోతున్నా. కానీ మా అమ్మగారు చాలా బాధపడింది. మా అమ్మగారు కూడా నా నా బట్టలన్నీ అన్నీ మొత్తం మురికైపోయినాయి. ఏది తినడానికి కూడా ఏమీ లేకుండా ఆ పరిస్థితి వచ్చింది మా కుటుంబంలో. ఎట్టగైనా పిల్లల్ని తీసుకెళ్ళి ఊరు వెళ్ళాము. ఊరు వెళ్ళగానే మా అవ్వ చూసింది. ఒకరోజు చూసి వచ్చి మళ్ళీ వచ్చేసాము చోటు లేక. అందుకే బావగారు ఫోన్ చేశారు నాకు, ఎలా ఉన్నావు అని. బాగానే ఉన్నావు బావగారు అని చెప్పాను. ఇంత బాధ వచ్చిందని నేను అప్పుడు అనుకోలేదు. ఈ పరిస్థితిలో మా వైఫ్ మా బాబు ఉండుంటే ఇంకా ఎంతో బాధపడేవాడిని. ఎంత సమస్య వచ్చింది నాకు. మూడు రోజులు తిండి లేక అలా ఉన్నాము. ఆ పరిస్థితి దేవుడు కృపను కాబట్టి మా కుటుంబంలో ఎన్నో మేలు చేశాడు. ఏం చిన్న దెబ్బ తలగకుండా పిల్లలకి మాకు ఎట్టగైనా బయటికి తీసుకొచ్చాడు. బయటికి తీసుకొచ్చి స్కూల్లో ఉన్నాము. ఆ 3 రోజులు ఎటువంటి బాధలు లేకుండా దేవుడు ఎన్నో మేలు చేశాడు. ఆ దేవుడు కృపను ఉన్న కాబట్టే ఆదివారం కూడా తెచ్చికి రాలేకపోయాము. ఈ పరిస్థితిలో ఉన్నాం కదా. నేను ఎంతో బాధపడ్డాను. దేవుడు నాకు ఎన్నో చూపించాడు. అదొకటి. అలాగే రవీంద్రబాబు గారు వాయిస్ రికార్డింగ్ పెట్టారు, అది కూడా విన్నాను. ఆ పరిస్థితిలో కూడా నేను ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు. చిన్న సాక్ష్యం దేవుని దీవించింది. హల్లెలూయా. బాంబే కాలం నుంచి ఒకళ్ళు చెప్పండి అమ్మ. సమయం లేదు, సో ఒక 5 minutes లోపు చెప్పండి. టైం లేదు, మళ్ళా రిటర్న్ అవ్వాలి కనుక చెప్పండి. దేవుని నామ స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. సమయం ఇచ్చిన అందరికీ వందనాలు. మరి శాంతకి అలాగే అమ్మగారికి చాలా ప్రత్యేకమైన వందనాలు. శనివారం నైట్ నేను ఆఫీస్కి వెళ్ళి ఆదివారం పొద్దున్నే వచ్చాను. పొద్దున్న రాగానే వచ్చి బండి ఎక్కడే పెట్టా, మా నాన్న వాళ్ళు అందరూ వంటలు చేస్తున్నారు. సరే అని చెప్పి అక్కడ ఉన్నాం. ఈలోపు రాజన్నయ్యలు అటన్నీ మునిగిపోయినాయి అన్నారు. మా నాన్నతో మేము అన్నాం, మనకేం రావు నాన్న, మనకేం రావు, వద్దులే నాన్న, ఏం చదువుకోవాలి మేము, మాకు రావు అని ఒక ధీమాత నుండి ఏమీ చదువుకోపోయేసరికి ఫస్ట్ అలా వచ్చేసినాయి, వాటర్ ఉన్న పలంగా వచ్చేసినాయి. ఫస్ట్ మా అత్తగారి ఇల్లు మునిగిపోయింది. ఇంక సర్లే మాది మునగదిలే, అంత మాది ఎత్తు ఎక్కువ కదా, మాది మునగదిలే అనుకున్నా. ఇంక అలా వచ్చేసరికి మా ఇల్లు మునిగిపోయింది. ఇంక మేమందరం చర్చిలోనే ఉన్నాం. ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళడానికి మాకు లేదు, ఇంక చర్చిలోనే ఉన్నాం. చర్చిలో నుంచి ఇంక ఇంటికి వెళ్దామని చెప్పి నైట్ ఇంటికి వెళ్ళి ఏమైనా ఉన్నాయేమో చూద్దామని చెప్పి వెళ్తే ఇంట్లో ఏం మిగలలేం మాకు. అలా వెళ్ళి మునుక్కుంటూనే వెళ్ళాం. మాకు ఎక్కడికి వచ్చి నాకే ఇక్కడికి వచ్చినాయి. దాంట్లోనే మా పిల్లోని నా భుజం మీద వేసుకొని మా ఆవిడ, మా నాన్న, నేను అందరం కలిసి ఇంకా అలాగా చీకట్లో, కరెంట్ లేదు మాకు, నైట్ కరెంట్ లేదు, ఇంకా అలా నడుచుకుంటూ వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమో ఇంట్లోకి వెళ్ళి చూస్తే ఏమి లేవు. ఏంటి మన పరిస్థితి. సోమవారం తెల్లారింది. సోమవారం వచ్చేసరికి ఇంకా మా దగ్గర అయితే రూపాయి కూడా లేదు, తినడానికి లేదు, ఏమీ లేవు మా దగ్గర, ఏం మిగలేదు, ఇంకా మొత్తం పోయినాయి. ఆదివారం మా నాన్నగారు ఇక్కడ అన్నం పెట్టారు. ఆ అన్నం ఉండే మా శాంతి కొంచెం అన్నం ఉండింది. ఆదివారం ఉండింది. తెల్లారి అది వేసుకునే తిన్నాను. సోమవారం తినేసాం. మంచినీళ్ళు మా అబ్బాయి అయితే మాకు అనకూడదు కానీ ఎంత అంటే అంత ఇబ్బంది పెడతాడు అనుకున్నాం, కానీ దేవుని కృపను బట్టి చాలా తక్కువ ఇబ్బంది పెట్టాడు మమ్మల్ని. తాగటానికి మంచి నీళ్ళు కూడా లేవు. చెప్తే మాకు ఎలా ఉందంటే, ఈ వర్షం నీరు పడిద్ది కదండి, ఆ వర్షం నీరుని పట్టుకొని దాన్ని కాచుకొని అయ్యే తాగాం. మాకు మంచినీళ్ళు 2 రోజులు, సోమవారం మంగళవారం మాకు అయ్యే మంచినీళ్ళు. ఒక్క మంచినీరు లేదు. ఫుడ్ పెట్టేవాళ్ళు లేరు మాకు. ఎక్కడెక్కడి నుంచి ఎవరైనా ఇస్తారా, ఎవరైనా చేస్తారా అని చెప్పి చూస్తే అన్ని ఏరియాలకు వస్తున్నాయి అంటున్నారు, కానీ మాకేమీ ఒక్క మంచినీళ్ళు బాటిల్ రావట్లా, ఒక్క ఫుడ్ రావట్లా, ఒక బిస్కెట్ ఏమీ లేవు.
ఇంట్లో చూస్తేనేమో నలుగురు పిల్లలు ఉన్నారు. మా అక్క ఇక్కడ ఉంది, మా చెల్లి ఇక్కడే, అందరం ఇక్కడే ఉండిపోయాం. మా అక్క చక్క సచ్చినప్పుడు ఉన్న మాకు ఏదో స్పెషాలిటీ వచ్చేది. మా అక్క ఇక్కడ ఉండిపోయింది. అందరం ఇక్కడ ఉండిపోయేసరికి మాకు ఎటు వెళ్ళాలో ఏం చేయాలో అర్థం కావట్లే. ఎటు వెళ్ళాలన్నా ఈ వదాన్ని నీళ్ళు ఉన్నాయి. ఇంక ఇలా కాదులే అని చెప్పి పొద్దున్నే లేచి ఈ నీళ్ళల్లోనే పడి నడుచుకుంటూ కాళ్ళకి చెప్పులు కొట్టుకెళ్ళిపోయినాయి. కాళ్ళకి చెప్పుల్లో ఆ నీళ్ళల్లోనే నడుచుకుంటూ రాళ్ళు గుచ్చుకుంటూ ఎన్ని గుచ్చుకుంటూ కంట్రీకి దాకా నడుచుకుంటూ వెళ్ళి అక్కడికి వెళ్ళి రోడ్ల మీద ఇస్తుంటే వాళ్ళ వెనక మళ్ళీ పరిగెత్తుకొని తెచ్చుకోవడం ఫుడ్లు. అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చి మా అమ్మలు అందరికీ ఇవ్వటం. మేము పొద్దున్న 9ంటికి వెళ్ళిపోవడం, సాయంత్రం 4 ఆ టైంకి రావటం. ఆ టైంకి తీసుకొచ్చి ఇవ్వటం. మంచినీళ్ళు లేవు, ఏమీ లేవు. ఎలా దేవుడా ఏంటి మా పరిస్థితి అని చెప్పి అనుకున్నాం. కరెంట్ లేదు. పోనీ కరెంట్ ఉన్నా ఏదో చేయొచ్చు అనుకుంటే కరెంట్ లేదు మాకు. తినటానికి తిండి లేదు, తాగటానికి లేవు, కట్టుకోవడానికి లేవు. ఎలాగైతే ఉన్నామో 3 రోజులు అలాగే కూర్చున్నాం. ఇంక సర్లే అని చెప్పి తెల్లారు లేచి నేను మా ఫ్రెండ్స్ 3 అరే మామ ఇలా కాదు నడంటే అక్కడికి వెళ్ళి ఏదో ఒకటి ఇస్తారు అవి తెచ్చుకుందాం పదండి అని చెప్పి ఇంకెళ్ళి అక్కడ కూరగాయలు అన్నీ తీసుకొచ్చాం. కానీ ఇక్కడ వండుకోవడానికి ఏమీ లేవు, నీళ్ళు లేవు, స్నానం చేయడానికి లేవు, దేనికి ఒక్క చుక్క నీరు అనేది మాకు వాంబేకల్లో లేదు. వాంబేకల్లో ఏ స్పెషాలిటీస్ లేవు. ఎలా ఉందంటే అడుగంటున్న ఒక ఊరు అంటే అలా ఉంటుంది, ఎవ్వరు రానోళ్ళు. అలా అయిపోయింది మా పరిస్థితి. ఒక్కరు వచ్చి మాకు హెల్ప్ చేసేది లేదు, ఏమీ లేదు. ఎవరు కంప్లైంట్ ఇద్దామన్నా మా ఫోన్లు పనిచేయవు. ఫోన్ పలానా బయట వాళ్ళు చెప్దామా అంటే ఫోన్లు పనిచేయట్లా. ఎవ్వరికి ఫోన్లు కలుద్దామన్నా కలుపునట్లా. అన్నయ్య ఫోన్ చేస్తున్నారు, ఒకసారి ఎప్పుడో కలుస్తుంది, ఒకసారి ఇక్కడ మేము హలో హలో అని అరుస్తూనే ఉన్నాం కానీ అన్నయ్య కనబడట్లేదు. ఎవ్వరికి చెప్పుకోలేని పరిస్థితి. సరే కొంచెం వరద తగ్గాక ఏదో చేద్దామని చెప్పి అనుకుంటే తగ్గిద్దేమో అనుకుంటున్నాం కానీ పెరుగుతుంది కానీ తగ్గట్లా. అపార్ట్మెంట్లో అయితే గ్రౌండ్ ఫ్లోర్ కనబడలేదు. ఇంకా అంత పరిస్థితి అనమాట. ఫస్ట్ ఫ్లోర్లో ఇప్పుడు నాగమణి ఆంటీ గారి ఇంట్లో కొన్ని సామాన్లు పెట్టుకున్నా, మా చెల్లెళ్ళ ఇంట్లో కొన్ని సామాన్లు పెట్టుకున్నా. ఇంకా అలా మొత్తం ఇంకా మంచాలు బీరువాలు మొత్తం అన్నీ కొట్టుకుపోయినాయి. వేసుకునే బట్టలు, మా పిల్లోడి బట్టలు ఒకటి మిగిలినాయి. ఒక రకంగా చెప్పాలంటే దేవుడు ఎంత ఆదుకున్నాడంటే మమ్మల్ని చెప్పలేము. ఆయనకి ఎంత లెక్కలేని స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఎందుకంటే ఇన్ని బాధల్లో మేమున్నా సరే ఆయన మాకు ఏ కొదువ లేకుండా మమ్మల్ని చూసుకున్నారు. ఆయన ప్రతి ఒక్కటి 2 రోజులు మేము తినలేదు, 3వ రోజు నుంచి సమస్తం మాకు అన్నీ వచ్చినాయి. ప్రతి ఒక్కటి ఆహారం కానీ వాటర్ కానీ. ఎలా అంటే వాటర్ వచ్చినా సరే ఏమొచ్చినా ఎగబడ్డమే, దొరికితే తీసుకోవటం లేకపోతే లేదు. హెలికాప్టర్లు అన్నట్టు చూసారండి, ఆ హెలికాప్టర్ వెనక మళ్ళీ పరిగెత్తుతుంటే ఆ హెలికాప్టర్ ల్యాండ్ అవుతుంటే మేమే వెళ్ళిపోతున్నాం. ఆ హెలికాప్టర్కి మా పైన ఉంటుంది, మేము దాని కింద. వాళ్ళు ఫుడ్ సంచులు ఇసిరేస్తారు కిందకి, ఫుడ్ సంచులు, వాటర్ బాటిల్, బిస్కెట్ బాటిల్ అన్నీ కింద బురద. ఎలా ఉంటుందంటే ఆ బురద మనం ఈ కొండలు తయారు చేస్తారు చూసారా బట్టలు, అలాంటివి రాయిలు ఉంటాయి, గుచ్చుకుంటాయి. ఏం చేస్తాయి అని అది కూడా ఆలోచించలే. ఫుడ్ ప్యాకెట్లు కింద పడటం, ఒక 15 మంది కొట్టుకోవడం, దాంట్లో 2 ప్యాకెట్లు 3 ప్యాకెట్లు తీసుకోవటం. చాలు దేవుడే వాళ్ళకి అవి వచ్చినాయి అని చెప్పి రావటం, అవి తినటం, మళ్ళీ వెళ్ళటం. మళ్ళీ ఎక్కడ ఇస్తున్నారా, ఎవరు ఇస్తున్నారా, ఏం చేయాలో అర్థం కాలే మాకు. ఇంకా మా పిల్లోడి నుంచి నాకేమో మా పిల్లోడు నా దగ్గర ఉన్నారు, మా ఆవిడ, మా అక్క, అందరం ఇక్కడే ఉన్నాం. నాకేమో పిల్లల్ని చూస్తే భయం వేస్తుంది. వాళ్ళకి ఏమీ లేవు, పెద్దోళ్ళం అంటే ఏదో ఒకటి అడ్జస్ట్ అవుతాము, పిల్లలకి ఎలా మా పరిస్థితి ఏంటి దేవుడా అసలు ఏంటి అని చెప్పి అసలు అర్థం కాల మా పరిస్థితి. మా పిల్లోడికి ఏమో 10వ నెల, మా చెల్లెళ్ళకి పిల్లలు, మా అక్కల పిల్లలు అందరం ఇక్కడ ఉన్నాం. వాళ్ళకి ఏదో ఒకటి చెయ్యాలి, ఎలాగైనా చెయ్యాలని చెప్పి కాంటాక్ట్స్ చేద్దామంటే కాంటాక్ట్స్ చేయడానికి ఫోన్ తేడానికి చాలామంది ఉన్నారు, కానీ కాంటాక్ట్స్ చేయడానికి మా దగ్గర ఫోన్లు లేవు. ఏం చేయాలో అర్థం కాల. ఇంక సర్లే అని చెప్పి చర్చి దగ్గరికి వచ్చాం. మా నాన్న, మా అమ్మ, మా మామ చర్చిలోనే ఉన్నారు, మేము అక్కడ ఉన్నాం. పగలంతా అక్కడ, రాత్రి పడుకుందామని చెప్పి అపార్ట్మెంట్ పైకి వెళ్తున్నాం. పడుకుందామని చెప్పి అలా పడుకుని దుప్పటి ముసుకేసుకుంటున్నాం దోమలో. అలాగే దుప్పటి ముసుకేస్తున్నాం. కట్ట 10 నిమిషాలు, పావుగంట పడుకుంటామమ్మ, అంతే. దన్న వర్షం పడిపోద్ది. కిందకు వచ్చి పడుకోలేం. మా చెల్లెళ్ళ ఇంట్లో పడుకోవాలి, మేము బయట, మా చెల్లెళ్ళ లోపల. అలా అందరం అడ్జస్ట్ అవుతూ, ఇంకా అలాగే ఆ చిన్న ఇంట్లోనే 4 అడ్జస్ట్ అవుతూ అలానే పడుకున్నాం. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు అలాగే ఫేస్ చేసాం. దేవుడు మా యందు కనికరం ఉంచి చర్చిలో ఉన్న వాటర్ మొత్తం తగ్గించేసి
ప్రార్థన చేసుకున్నాం, దేవుడా మేము ఉంటాక ఎక్కడో ఒక చిన్న వసతి దయచేయండి దేవుడా అని చెప్పి. దేవుని కృపను బట్టి దేవుని బంధనమే మాకు వసతి అయిపోయింది. 3 రోజులు ఇక్కడే ఉన్నాం. కరెంట్ వచ్చింది అటు సైడ్, ఇంకా ఎక్కడ కరెంట్ రాలా. మా కరెంట్ వచ్చింది కూడా మొన్న నైట్ వచ్చి కరెంట్ ఇచ్చారు. మేము అయినా చర్చిలోనే ఉన్నాం. చర్చిలో ఉంటే ఇంకా అలా ఉన్నాం. ఇక్కడే ఇంకా ఆహారం వండుకొని వాళ్ళు ఇల్లు ఇచ్చి తెచ్చుకొని తింటా దేవుని స్తుతించుకుంటూ ఇంకా అలా ఉన్నాం. చిన్న సాక్షి దేవుడు దీవించను కాక. హల్లెలూయా. చివరి 2 సాక్ష్యాలు విన్నాం. ప్రకాష్ నగర్, కండ్రిక, వాటన్నిటి గురించి మీరు చెప్తారా అండి? చెప్పగలరా? పర్లేదు. ప్రకాష్ నగర్, కండ్రిక రెండింటి గురించి మీరే చెప్పండి అండి. అయితే రాజీవ్ నగర్, ఆ తర్వాత దేవీ నగర్ గురించి ఝాన్సీ గారు చెప్తారు. ఓకే. దేవుని స్తోత్రం. మీ అందరికీ నా వందలండి. 2 వారాల కిందట శుక్రవారం నైట్ ఫస్ట్ మాకే వచ్చినాయండి వరదలు. శుక్రవారం నైట్ పడుకున్నాం. 3:30కి ఆ టైంలో ఈయనకి 3 స్టంట్లు వేస్తారు. షుగరు బీపీ ఉంది. ఆయన పద్దాక బాత్రూమ్కి వెళ్తూ ఉంటారు. సరే కాలు కింద పెట్టంగానే కాళ్ళు నీళ్ళు అంట. కాలు కింద పెట్టంగానే నన్ను లేపారు. ఏంటండి అంటే ఏవే నీళ్ళు వచ్చేసినాయి అని చెప్పారు. ఏం చేయం ఆ టైం 3:30కి ఆ నైట్. ఆ టైంలో ఏం చేయాలి అర్థం అవ్వాలి. ఇంకా నైట్ అంతా అట్లాగే ఉన్నాము. తెల్లారి శనివారం చూస్తే పెరుగుతున్నాయి కానీ తగ్గట్లా. అది మాది కంటి బాగా డౌన్. అది బాగా నీళ్ళు వచ్చేసినాయి బాగా. సరే నేనేం చేస్తాను, ఏమీ చేయలేం. ఇంకా అట్లా ఇంటికి తాళం వేసేసి ప్రకాష్ నగర్లో మా అమ్మాయి ఉంటుంది, అక్కడికి వచ్చేసానండి. ఇక శనివారం అక్కడ నీళ్ళు వచ్చి నేను ఇక్కడికి వస్తే ఇక్కడ ఫుల్గా నీళ్ళు వచ్చేసింది. ఇంటికి తాళం వేసి ఇంటికి వచ్చాను ఇంకా కట్టె బట్టలతో. సరే ఇక శనివారం వచ్చానుగా, తెల్లారి ఇక్కడ ఆదివారం ప్రార్థన చూసుకుందామని ఉట్టు బైబిల్, పిల్లడితో బైబిల్, నా బైబిల్లో బ్యాగ్ తీసుకొని నేను వచ్చాను. ఇక సోమవారం ఆదివారం ఫుల్గా ఇక్కడ నీళ్ళు, బట్టలు అయ్యా నూతుతున్నాను ఇక్కడ ప్రార్థనకు వద్దామని. ఫుల్గా అక్కడ అసలు ఎక్కడికి రావడానికి లేదు. సరే అసలు మా పరిస్థితి ఎలా ఉంది, ఆయన చూస్తే ఆయనకి గుండు బలహీనత, ఏం చేయరో నాకు అర్థం అవ్వట్లేదు. సరే 3 రోజులు అయింది. నాన్న మన ఇల్లు ఎలా ఉందో తాళం వేసి వచ్చేసాను, మీరు వెళ్ళి చూసిరండి అని పిల్లవాడు నేను అల్లుడిని పంపించాను. వెళ్ళేటప్పుడు బాగానే వెళ్ళారు కానీ వచ్చేటప్పుడు ఇద్దరు కూడా ఇక్కడ వరకు నీళ్ళు. ఆ కండ్రికి నుంచి ప్రకాష్ నగర్ రావడానికి 2 గంటలన్నర పట్టిందంట. మా పిల్లోడు హైట్ ఉంటాడు, ఇక్కడ దాకా వచ్చి ఎక్కడో వాళ్ళ ముందు ఒక అబ్బాయి కొట్టుకెళ్ళిపోయాడు అంట నీళ్ళల్లో. వచ్చి ఇంక అట్లా 10 నిమిషాలు అట్లా కూర్చుండిపోయారు ఇద్దరు. మాట రావట్లేదు. ఎంతో బాధ. ఆయన చూస్తే గుండు బలం ఎంత బాధపడుతుంది. ఏదో పరిస్థితి ఇప్పుడు బాగుంది. ఒక 10 లక్షలు పెట్టి ఆ ఇల్లు కొనుక్కున్నాము. ఆ ఇంటి కాగితాలు కూడా ఆ ఇంట్లోనే ఉన్నాయి. ఎంతవరకు ఇప్పుడు ఆ నీళ్లు కూడా తగ్గలేదు. వేసిన తాళం వేసినట్టే ఉంది, ఇంకా మాకు నీళ్లు తగ్గల. నాకు చూస్తే నాకు బాగోదు, ఆయన చూస్తే ఆయన బాగోదు. ఒకనప్పుడు ఎంతో బాధపడిన దేవుడు మమ్మల్ని కొంచెం ఇప్పుడున్న స్థితిలో పెట్టాడు. మళ్ళీ ఇప్పుడు ఏంటి ఈ పరిస్థితి? మరి ఆ ఇంట్లో కొంచెం కాగితాలు కూడా బాగా ఉన్నట్టు. మా ఆరోగ్యాల గురించి మీరు అందరూ ప్రార్థన చేయమని చిన్న సాక్షి దేవుడు దీవించునుగా. హల్లెలూయా. చెప్తామా నువ్వు? క్లుప్తంగా చెప్పాం 5 మినిట్స్ లోపు. ఝాన్సీ గారు తర్వాత మీరు లాస్ట్, ఇంక మీరు 5 మినిట్స్ లోపు చెప్పండి. దేవుని నామమునకు స్తోత్రం. మీ అందరికీ నా వందనాలండి. సమయం ఇచ్చిన దైవజనులకు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. చెప్పే సాక్ష్యం ఏంటంటే, మా మమ్మీ చెప్పినట్టుగా ఇప్పుడు నైట్ అంతా అలా వర్షం పడినప్పుడు మామూలుగా ఒక అరగంట వర్షం పడితేనే మమ్మీ వాళ్ళకి బ్యాక్ సైడ్ నుంచి వాళ్ళ హౌస్లోకి బాగా నీళ్ళు వస్తాయి, కానీ మళ్ళీ వర్షం తగ్గగానే 5 మినిట్స్లో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాయి అవి. అయితే ఆ రోజు నైట్ తెల్లవారుజామున నాకు కాల్ చేసింది. 6 కాల్ చేసి, అమ్మ ఇలా ఇంట్లోకి నీళ్ళు వచ్చేసింది అంటే, నేనైతే ఇంటికి వచ్చేయమన్నాను ముందు. ఎందుకు ఆ నీళ్ళల్లో ఉండటం, ఆ నీళ్ళు మంచివి కూడా కావు, డాడీ ఉండలేడని చెప్పేసాను అన్నప్పుడు డాడీ అప్పటికే వచ్చేసారు ఇంటికి వచ్చేసిన తర్వాత ఆ అమ్మ ఏంటంటే రానని, ఎంత వరద అది పెరుగుతుంది కానీ వాళ్ళ ఇంట్లో నీళ్ళు హెవీగా వస్తాయి, అయితే రానని బాగా ఇది చేసింది.
అయితే ఆ రోజు మా ఇంటికి వచ్చారు, కానీ ఆ నైట్ అంతా ఉన్నా కూడా మళ్ళీ మమ్మీని ఎలాగైనా తీసుకొచ్చిన తర్వాత నైట్ అంతా ఉన్నాడు. మళ్ళీ వెంటనే ఏమైందంటే మాకు హెవీగా వాటర్ రావడం, మాకు ఇంటిమేషన్ ఏమి లేదు, ఇలా వాటర్ వస్తున్నాయని కానీ ఇలా అని కానీ మాకు ఏమి ఇంటిమేషన్ ఇవ్వలేదు. అయితే మేమేమనుకున్నామంటే హెవీ రెయిన్ పడినా కూడా మాది కొంచెం డౌన్ కాబట్టి మాకు వాటర్ అలాంటివి ఏమి నిలవవు మా ఇంట్లో కూడా. అయితే మేము అలా అనుకుని రావులే అని అనుకున్నాం, కానీ ఎంత ఇదిగా వచ్చినాయంటే ఫోర్స్గా ఏంటంటే నేను, మమ్మీ, అన్నయ్య, డాడీ అందరం ఇంట్లోనే ఉన్నాం, కానీ దినేష్ మాత్రం ఆదివారం తెల్లవారుజామున ఎప్పుడు గుణదల్లో పరిచయం చేయడానికి అటు వెళ్తారు. ఎప్పుడు ప్రతి ఆదివారం కూడా ఉదయం 7 గంటల సర్వీస్కి వెళ్తారు. అయితే వెళ్ళినప్పుడు దినేష్ ఒక్కలే గుణదలో ఉండిపోయారు, మేము నలుగురు మాత్రం మా ఇంట్లోనే ఉన్నాము. అయితే ఎంత ఫోర్స్గా వచ్చినాయంటే వాటరు చాలా ఫోర్స్గా వచ్చేసినాయి. వాటర్ వచ్చేసరికి నాకేం టెన్షన్, ముందు ఈ సామాన్లన్నీ ఎలా పెట్టాలి ఏంటి, ఈ టెన్షన్ కంటే కూడా నాకు దినేష్ అక్కడ ఉండిపోయాడు, ఒకవేళ బయలుదేరిపోయాడు అప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో తెలీదు, ఫోన్ చేద్దామంటే ఫోన్ కలవదు, ఎట్లా వస్తారో ఇంటికి అని చెప్పేసి చాలా భయపడినప్పుడు దేవుడి కృపను బట్టి ఆ రోజు సర్వీస్ అంతా చూసుకొని దేవుడి సన్నిధిలో గడిపి ఇంటికి క్షేమంగా చేరుకున్నారు. క్షేమంగా చేరుకున్న తర్వాత వచ్చినప్పుడు చెప్పారు చాలా ఫోర్స్గా వస్తున్నాయి వాటర్, వెళ్ళిపోదాం పైకి అని చెప్పేసానని ఉన్న సామాన్లు ఏమైతే చదురుకోగలమో అవన్నీ కిందకి సంబంధించిన కింద సామాన్లన్నీ కూడా హైట్లో ఉన్నవన్నీ వదిలేసి గబగబ కింద సామాన్లన్నీ తీసుకొని వెళ్ళగలిగాం. కానీ అసలు చాలా వాటర్ ఎంతవరకు వచ్చేసినాయి అంటే దినేష్ కొంచెం హైట్గా ఉంటారు కాబట్టి ఆయనకే ఈ దాటిపోయింది, ముక్కు దాకా వచ్చేసినాయి వాటర్, అంత ఇదిగా ఉంది. ఇంకా దేవుడు కృపను బట్టి ఏంటంటే పైన మాకు ఉండటం వల్ల ఆ ఇంటి ఓనర్స్ కూడా ఇక్కడ ఉండరు, వేరే ఊర్లో ఉంటారు లండన్లో. అయితే నేను అనుకున్నాను అది ఆ ఇల్లు ఎలా ఉంటుందంటే కొంచెం అది చాలా లగ్జరియస్ అది ఇల్లు అది. అయితే నేను అనుకున్నాను మనం పైకి వెళ్ళిన తర్వాత పైన అంతా కొంచెం అది లగ్జరీగా ఉంటుంది, ఎలా ఉంటామో వాళ్ళు ఎలా ఏమంటారో వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతారో నాకు తెలీదు. అయితే మేము చిన్నప్పటి నుంచి అక్కడ ఉన్న విధానం బట్టి కానీ మేము శుభ్రం చేసుకునే విధానం బట్టి కానీ వాళ్ళు మమ్మల్ని చూసి మాకు ఫోన్ చేసి మమ్మల్ని ధైర్యపరిచి, వాళ్ళే ముందుగా మాకు ఫోన్ చేసి మమ్మల్ని ధైర్యపరిచి పైన ఉండండి అని చెప్పేసి అని కూడా చెప్పారు. చెప్పినప్పుడు వెంటనే ఇక్కడ అన్నీ తీసుకొని పైకి వెళ్ళిపోయాం. తర్వాత దేవుడు కృపను బట్టి దేవుడు అక్కడ మాకు ఒక ఆశ్రయాన్ని ఇచ్చారు. అటు అమ్మ వాళ్ళ ఇల్లు నిండిపోయిందని చెప్పేసి మా ఇంటికి వచ్చారు, ఇప్పుడు మా ఇల్లు కూడా నిండిపోయింది కదా. ఇప్పుడు పైన వాళ్ళు మాకేంటంటే ఇలాంటి ఆలోచనలు అనమాట, పైన కూడా వాళ్ళ ఆశ్రయం ఇవ్వకపోతే మేము ఎక్కడికి వెళ్ళేవాళ్ళం, ఎలా ఉండేవాళ్ళం. మాది చంటి పిల్ల ఉంది, జెస్సీకి ఏమో రీసెంట్గానే తన హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయింది, డాడీ ఏమో హార్ట్ పేషెంట్, ఎలా ఉండగలమన్నప్పుడు దేవుడు హౌస్ ఓనర్ కూడా మంచి మనసు కలుగు చేసి పైన ఉండటానికి. కానీ పైన అయితే దగ్గర మేము 10 రోజులు ఉన్నామండి పైన. ఆ 10 రోజులు కూడా వాళ్ళు మమ్మల్ని ధైర్యపరుస్తూ మాకు కాల్ చేస్తూ అన్నీ మాట్లాడడం కూడా జరిగింది. కొన్నిసార్లు సిగ్నల్ దొరకపోయినా కరెంట్ లేకపోయినా దేవుడు కూడా ప్రతిదీ మాకున్న సిచ్యువేషన్లో మా ఉన్న ఏరియాల్లో ఏంటంటే కూడా ప్రతిదీ మా సందులోకి రాకపోయినా అంటే పెద్ద రోడ్లు అనమాట, పెద్ద రోడ్లలో ఫుడ్ కానీ వాటర్ బాటిల్స్ కానీ ప్రతిరోజు కూడా దేవుడు ఆహారాన్ని పంపిస్తూ ఉన్నారు. ఆహారాన్ని కాకపోతే ఏంటంటే మేము దిగి ఆ నీళ్ళల్లో వెళ్ళి మెయిన్ రోడ్డు మీదకి వెళ్ళి ఇటు తన్నుకొని ఫుడ్ తీసుకుంటే ఆ ఫుడ్ మాకు వచ్చేది, ఆ వచ్చిన ఫుడ్నే మేము తినేవాళ్ళం. దేవుడు అటు రీతిగా ప్రతిరోజు కూడా పోషిస్తూ వచ్చారు. అయితే బాధలు ఉన్నాయి, వస్తువులు పోయినాయి అని మంచం కానీ బీరువా కానీ ఫ్రిడ్జ్ కానీ ఇవన్నీ పోయినందుకు బాధగా ఉన్నా కూడా నేను ఎక్కడ ఎక్కువ బాధపడ్డానంటే అంత హడావిడిలో అంత ఇదిలో కూడా నేను నా బైబిల్ని తీసుకోలేకపోయాను. నాకేమో ఈయన రాలేదని ఒక టెన్షను, నేను ఇట్లన్నిటి గురించి కూడా ఎక్కువ బాధపడట్లేదు, కానీ నా బైబిల్ పోయినందుకే నేను ఎక్కువ బాధపడుతున్నాను. ఎందుకంటే ఆ బైబిల్ దగ్గర నా దగ్గర 10 years నుంచి ఉంది. ఆ బైబిల్లో నేను బావగారు చెప్పే ప్రతిదీ కూడా ప్రతి అర్థం, దాన్ని ఏ విధంగా ఎవరైనా ఇతరులకి చెప్పాలంటే దాన్ని ఏ విధంగా వర్ణించాలి అన్నిటి కూడా నేను ఆ బైబిల్లో రాసుకున్నాను. ఇప్పటికీ నాకు ఆ బైబిల్ పోయినందుకే నాకు చాలా బాధగా ఉంది. దేని గురించి ఇంకా బాధపడట్లేదు నేను. అయితే దేవుడికి నేను క్షమాపణ చెప్పాను, ఆ బైబిల్ మాత్రం నేను తీసుకోలేకపోయినా హడావిడిలో అది ఆ ఫోర్స్గా వాటర్ రావటం వల్ల మిస్ అయిపోయింది అది బైబిల్. అయితే ఇంట్లోనే దొరికినప్పుడు కూడా ఏ పేపర్కి ఆ పేపర్ అయిపోయింది ఆ బైబిల్. చాలా బాధపడ్డాను ఆ బైబిల్ పోయినందుకు కూడా, ఎందుకంటే అది ఎన్నో చోట్ల నేను తప్పిపోయిన మార్గాల్లో కానీ నేను ఏదైనా లోకంలో పడిపోయాను, కానీ ఆ బైబిల్ నాకు ఆ పాఠాలు ఎన్నో నేర్పించింది. ఆ వాక్యం ద్వారా నేను ఎంతగానో బలపరచగలిగాను. నాకు అర్థవంతంగా నేను ఏదైతే అర్థం చేసుకున్నా అవన్నీ కూడా దాంట్లో రాసి పెట్టుకున్నాను. దాన్ని మా మమ్మీతో కూడా డిస్కస్ చేశాను, అది పోయింది. దాన్ని బట్టి నేను అది తీసుకోలేకపోయాను, దాన్ని బట్టి నేను ఎంతగానో బాధపడ్డాను.
అయితే మా మమ్మీ వాళ్ళ ఇల్లు కూడా పూర్తిగా మునిగిపోయింది. దాంట్లో ఏంటంటే ఇప్పుడు సిచ్యువేషన్ వాళ్ళ ముందు మేము మాట్లాడకపోయినా నేను కానీ, కిరణ్ కానీ, దినేష్ కానీ వాళ్ళ ముందు మేమేం మాట్లాడుకోము. వాళ్ళు మా గురించి బాధపడతారని చెప్పేసి మా ముగ్గురు డిస్కషన్లోనే ఉంటుంది ఏమైనా కూడా. కిరణ్ కూడా చాలా బాధపడుతున్నాడు, చెప్పుకోలేకపోతున్నాడు. కానీ ఇప్పుడిప్పుడే కొంచెం సెట్ అవుతున్నారు, ఇప్పుడిప్పుడే కొంచెం నార్మల్గా ఉంటున్నాయి అన్ని పరిస్థితులు అని చెప్పేసి అనుకున్నాము. అయితే ఆ ఉన్న ఇల్లు కూడా ఏదైతే ఉన్నాయో హౌస్ డాక్యుమెంట్స్ ఉండేలాగా కొంచెం అవన్నీ కూడా బాగా ఉండేలాగా ఇంకా ఇంతవరకు వెళ్ళి మేము అక్కడ తాళం తీసింది లేదు. దేవుడి కృపను బట్టి ఏంటంటే మా ఇల్లు అంతా శుభ్రం చేసుకొని మేము పైనుంచి కూడా కిందకి దిగాము. దేవుడి కృపను బట్టి ప్రతీదీ సమృద్ధిగా సమకూర్చాడు. మా కుటుంబాన్ని కానీ, నా తల్లి కుటుంబాన్ని కానీ దేవుడు సజీవ లెక్కలో ఉంచి బ్రతికించారు. ఇంకా మా ప్రాణాలు ఆ విధంగా ఉన్నాయి అంటే దేవుడు మా పట్ల ఏదో ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక నెరవేర్చడానికి మమ్మల్ని సజీవ లెక్కలు ఉంచాడని నేను ఎంత నమ్ముతాను. అయితే వీటన్నిటి మధ్యలో కూడా ఒకరోజు మాత్రం నేను విశ్వాసాన్ని కోల్పోయాను, నమ్మకాన్ని కోల్పోయాను. ఈ రెండు కోల్పోయానండి నేను. ఎందుకంటే గత 5 నెలలుగా మా ఇంట్లో వస్తున్న శోధనలు బట్టి, ఆలోచనలు బట్టి నిజంగా దేవుడు మమ్మల్ని చూస్తున్నాడా, నిజంగా ఎందుకు మాకు ఈ కష్టాలు, మేమేం చేసాము అన్న ఆ ఒక అవిశ్వాసం నాలో వచ్చేసింది. అయితే అప్పుడే బావగారు ఫోన్ కాన్ఫరెన్స్ల ద్వారా మాట్లాడినప్పుడు ఒక వాక్యం ద్వారా దేవుడు ఎంతో బలపరిచారు నన్ను. అయితే అన్నిటికంటే ముఖ్యమైనది ఏదైనా ఉంది అని అంటే అది ప్రాణం మాత్రమేనని, ఆ ప్రాణం ఉన్నంత వరకు మనం దేవుని స్తుతించగలమని చెప్పి ఆ కాన్ఫరెన్స్లో ఆ ఒక్క మాట నన్ను చాలా బలపరిచిందండి. ఆ మాట బట్టి దేవుడు నన్ను ఆ ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు నన్ను చాలా నెమ్మదిపరిచారు, ధైర్యపరిచారు, నాలో ఉన్న అవిశ్వాసాన్ని తీసివేశారు. అందుని బట్టి దేవుడిని ఎంతగానో స్తుతిస్తున్నాను. ముఖ్యంగా నా తల్లి కుటుంబం నిమిత్తం ప్రార్థన చేయండి. ఆ పేపర్స్ ఉండేలాగా, ఆ పేపర్స్ కూడా అంటే ఏమాత్రం చినగకుండా అవన్నీ కూడా ఉండేలాగా. అయితే ఈ ప్రేయర్ ఏమంగానే వెళ్దామని అనుకుంటున్నాము. దాని నిమిత్తం కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మమ్మల్ని ఇంత కఠిన పరిస్థితిలో కూడా మా కుటుంబాలన్నింటినీ కాపాడి ఈరోజు సన్నిధిలో సాక్షిగా నిలబెట్టినందుకు దేవునికి ఎంతగానో స్తుతులు చెల్లిస్తూ ఈ యొక్క చిన్న సాక్ష్యం దేవుడు దీవించుగా. హల్లెలూయా. చివరిగా ఝాన్సీ గారు క్లుప్తంగా మరి సాక్ష్యాన్ని పంచుకుంటారు. దేవుని నామానికి ఇక్కడ కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. ముందుగా దైవ సేవకురాలకు వందనాలండి. నేను చెప్పే సాక్ష్యం, శనివారం నాడు ఈ చర్చి దగ్గరికి వచ్చాం. కూరగాయలు ఆదివారంకి ఆరాధనకి కూరగాయలు అవి తీసుకొస్తా శనివారం నాడు చర్చి దగ్గరికి వస్తా బయలుదేరి వచ్చేటప్పుడు ఆటోలు అక్కడ లేవు. అప్పుడే రవీంద్రబాబు వాళ్ళు అటు నుంచి వస్తున్నారు. వాళ్ళు అక్కడ నేను ఆటో గురించి నుంచి ఒక దగ్గర బస్సు ఆగితే బస్సు ఎక్కింది కూడా బాంబేకి వెళ్ళట్లేదు, దిగిపోమని చెప్పంటే సగం దూరం వచ్చినా దిగిపోయి అక్కడ నుంచొని ఆటోలో ఒక్కటి అడుగుతున్నా ఆటోలు రావట్లేదు. ఎలాగ వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటుండగా వీళ్ళ కారు వచ్చింది. ఆ కారులో తీసుకొచ్చి దించి ప్రేయర్ చేద్దామమ్మా ఉండండి అన్నారు. కాదు బాబు, పొద్దుపోయింది, మీరు ఇప్పుడు అటు కారులో రావాలన్న ఇబ్బంది, బ్రిడ్జి కింద నీళ్ళు వచ్చేసినాయి, నేను వెళ్ళిపోతానండి, మళ్ళీ పొద్దుపోతే మళ్ళీ ఇబ్బంది అని చెప్పేసి ఆ మోకాల లోతు పైకి ఉన్నాయి అనమాట. ఆ నీళ్ళలోనే వెళ్ళిపోయి ఇంక తెల్లారి ఆరాధనకి రావాలి. 6 నేను ఆ రోజున దీవెనమ్మ గారు వంట చేయడానికి రారు, నువ్వు రమ్మన్నారు. సరే వస్తానన్నయ్య అని చెప్పి అన్నాను. అని లేచేటప్పటికి వర్షం బాగా పడుతుంది. వర్షం పడుతుంది అన్నయ్య, నేను వర్షం తగ్గినాక వస్తాను, మీరు చేస్తూ ఉండండి, నేను నిదానంగా వస్తాను అన్నాను. సరే అయితే తర్వాత ఈలోపు రాజు వాళ్ళు వీడియో పెట్టారు నీళ్ళు వచ్చేసినాయి అని. చూసి వాళ్ళకి నీళ్ళు వచ్చినాయి, మీకు నీళ్ళు వచ్చినాయి అంట కదా, ఎలా ఉన్నారు ఏంటని వాళ్ళకి ఫోన్ చేసి నేను పెట్టి మా వైపు నీళ్ళు వస్తున్నాయి ముందు. అప్పటికి కండ్రికాటు నీళ్ళు వచ్చేసినాయి. వాళ్ళతో మాట్లాడాను, వీళ్ళకి మాట్లాడి చేస్తే మీకు వచ్చినాయి, అయితే మాకు రాలేదులే, మేము వెళ్ళిపోతాం ప్రార్థనకు అనుకొని కొంతసేపు పిల్లలు బయటికి వెళ్ళి వచ్చాక అమ్మ నీళ్ళు వస్తున్నాయి అన్నారు. ఆ నీళ్ళు చూసి రావడానికి నాకు చిన్నప్పటి నుంచి సరదా. చిన్నపిల్లలు అప్పుడు ఎప్పుడో వచ్చింది వరద, అలా వరద వచ్చింది కదా అని చెప్పి ఆ చిన్నప్పుడు సరదా మూలాన్ని ఏం చేశాను, నీళ్ళు చూడటానికి నేను మా ఇల్లు మునిగిపోతుంది అనుకోవట్లే, ఆ నీళ్ళు వచ్చినాయి అంటే చూడటానికని వెళ్ళిపోయి ఆ నీళ్లు చూడటానికి వెళ్ళేసి నేను అక్కడ నీళ్ళు వస్తున్నాయి, ఇంకా పెరుగుతున్నాయి, ఇక్కడికి వచ్చినాయి అని చెప్తున్నా. మా పాప ఫోన్ చేస్తుంది, అమ్మ మన ఇంటి దగ్గరికి నీళ్ళు వస్తున్నాయి. నేను ఫోన్ ఎత్తట్లా, కట్ చేస్తున్నా. నేను వెళ్ళి చాలాసేపు అయింది రాలేదని ఫోన్ చేస్తుందేమో నేను అనుకున్నా. కానీ ఆ నీళ్లు వచ్చేస్తున్నాయని అప్పుడు ఫోన్ చేసి గట్టిగా మాట్లాడితే ఆ నీళ్ళు వస్తున్నాయి, అయితే వస్తుందని అని చెప్పి నిదానం నడుచుకుని మేము వచ్చేవాడికి మాకు మోకాళ్ళలోకి వచ్చేసినాయి మా రోడ్డు మీదకి. ఇంకేమీ శ్రద్ధ లేదు. యాక్చువల్గా ఏంటంటే మా బాబు చెన్నై వెళ్ళిపోవాలి, పోయిన నెలలో వెళ్ళాల్సిన వాడు.
ఆ నెల నుంచి అప్పటి నుంచి వాయిదా వేసుకున్నాను. ఈ వారం వెళ్తాను, ఈ వారం వెళ్తాను, ఈ వారం. నిజంగా దేవుడు కార్యాలు మన కంటికి కనబడు, చెవికి వినబడవు అంటారు కదా. ఆ విధంగా ఆ బిడ్డ ఆ రోజున ఇంట్లో ఉండబట్టి మేము సామాను ఏమీ ఇది అవ్వకుండా, బట్టలు కానీ ఏమీ ఇది నష్టం జరగకుండా అవన్నీ పైకి ఆ బాబు ఆ పిల్లవాడు ఉండబట్టే మేము అన్నీ జారేసుకోగలిగాం. లేకపోతే ఆ పరిస్థితుల్లో నేను పాపే ఉండేది. ఇంట్లో పెద్దవాళ్ళు, వాళ్ళిద్దరికీ పెద్ద వయసు, షుగర్ ఉన్నవాళ్ళు, వాళ్ళు పైన ఉంటారనమాట. వాళ్ళ వల్ల మా నాన్నగారు అక్కడ కూర్చొని ఏమి రావు, నువ్వేం సర్దన అవసరం లేదని. కాదు నాన్న సర్దు, మీరు ముందు పైకి వెళ్ళండి అంటే ఆయనకి కొంచెం మైండ్ గుర్తుండట్లేదు. గుర్తుకు ఏమి రావు, నీకెందుకు కంగారు పడిపోతావు, మీరేం ఇక్కడి నుంచి ఇగో ఇది దాటి రావు, ఇది దాటి రావు అని అంటున్నాడు. ఆ ఎద్దు చూపిస్తున్నాడు. కానీ అప్పటికప్పుడే పెరిగిపోయి ఇంట్లో 3 అడుగులు బీరువా సగానికి వచ్చేసినాయి. గబగబా ఇక ఎదర ఇంటి వాళ్ళు గోడలు పడేశారనమాట. ఆ రాళ్ళు ఇటుక రాళ్ళు అన్నీ తీసుకొచ్చి ఆ మంచం కిందకి, ఆ సోఫాల కిందకి వాటికి అన్నీ ఎత్తిపెట్టి బట్టలు ఒకటే తీసుకొని పైకి వెళ్ళిపోయాం. అన్ని తలుపులేసి ఏదో పిల్లలు సర్టిఫికేట్లు మర్చిపోయారు. అమ్మ మళ్ళీ సర్టిఫికేట్లు ఆ బీరువా తేలికైపోయి నీళ్ళు ఉధృతి పెరిగిపోతుంది అనమాట. పెరిగిపోతున్నవాడికి ఈలోపు మా మామయ్య వాళ్ళు ఫోన్ చేసి మీకు నీళ్ళు వచ్చినాయి అంట కదా, ఎలా ముందు పిల్లలు సర్టిఫికేట్లు తీసారు. అప్పుడు సర్టిఫికేట్లు అన్నాక అప్పుడు గుర్తుకొచ్చి గబగబా అరే బీరువా మీద ఉన్నాయి సర్టిఫికేట్లు, బీరువా బట్టలన్నీ తీసాం కదా, ఈ నీళ్ళు ఉధృతి తేలికైపోయాయి, పడిపోతాయి, సర్టిఫికేట్లు అన్నీ తడిసిపోతాయి, వెళ్ళి సర్టిఫికేట్లు తీసుకొద్దామని వెళ్ళేటప్పటికి ఆ సర్టిఫికేట్లు తీసుకొని వస్తా ఎందుకో చూసాడు, ఇంకో అరకి దగ్గరలోకి వచ్చింది. వచ్చేటప్పటికి ఇంక అప్పుడు గబగబా మళ్ళీ ఇద్దరం చెరవ సంచి ఒకటి పట్టుకొని బట్టలన్నీ తీసేసి పైకి పెట్టేసుకొని సర్టిఫికేట్లు అవి తీసుకొని వెళ్ళాం. 3 రోజులు కరెంట్ లేదు, ఫోన్లో ఛార్జింగ్ లేదు, నీళ్ళు తాగడానికి లేదు, భోజనం లేదు. ఇంట్లో పెద్దవాడు మా నాన్నగారికి ఏం గుర్తుండట్లేదు. ఆయన గుర్తుగా నాకు కొంచెం కాఫీ ఇవ్వండి, పాల ప్యాకెట్, నీళ్ళు చూస్తున్నారు కింద, నిన్ను చూస్తున్నారు. ఏంటి మీరు కూర ఏమండరా, ఇదేం చేయరా, నీళ్ళు తీసుకురండి, అవి తీసుకురండి అని అంట. కాదు నాన్న అక్కడ పరిస్థితి ఎలా ఉంది, అక్కడ వెళ్ళడానికి లేదు, పాల ప్యాకెట్లు ఎవరిస్తారు ఏంటంటే మీరు అవన్నీ ముందు చూసుకొని పెట్టుకోవద్దా అంటారు. ముందు మీరే కదా నన్ను ఇప్పుడే కదా పెరగవు, ఇక ఆగిపోతాయి అంటారు, మళ్ళీ ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నారు ఏంటనంటే సరే అయితే ఇంక ఆయనకు అలా చెప్పి ఈలోపు ఎవరో పాల ప్యాకెట్ తెచ్చిచ్చారు. అది ఎదురు అనమాట. వాళ్ళకి మాకు అస్సలు పడదు. డబ్బుల విషయంలో కొంచెం గొడవలు అయ్యి వాళ్ళు ఏంటంటే ఆయన ఏం చేశాడు, ఆయన పొద్దున్నే వెళ్ళి పాల ప్యాకెట్ తీసుకొచ్చి ఇదిగోండి మీరు సాంబశివరావు గారు పాల ప్యాకెట్, టిఫిన్ ప్యాకెట్ తీసుకొచ్చి ఇచ్చారు. ఇస్తే పాలు దేవుడా నువ్వు ఉన్నావు నిజంగా, ఈ మనిషికి పాలు ఆయన టైంకి టీ లేకపోయినా ఏం లేకపోయినా గొడవ చేసేస్తాడు, కానీ ఆయన తెచ్చి ఇచ్చి డబ్బులు ఏమొద్దు అక్కడ వీరినే ఇచ్చారు, పాలు తీసుకోండి అని చెప్పి ఆయన పాలు ప్యాకెట్ ఇస్తే అప్పుడు టీ కాసి ఇచ్చాం. కొంచెం మళ్ళీ భోజనానికి ఇంట్లో బియ్యం లేవు, ఆ టైంలో బియ్యం కొంచెం ఉన్నాయి, ఏం చేయాలి, బయటికి వెళ్ళి తీసుకొచ్చే పరిస్థితి కాదు. ఆ రోజు సోమవారం సరుకులు అవి సోమవారం తీసుకొద్దాం కదా, కూరగాయలు అన్నీ తెచ్చుకుందాం అని చెప్పేసి అనుకున్నాం. ఏమి తీసుకురాకపోయినా దేవుడు ఏ విధంగా కాకుల్ని ఆ రోజు ఏలియాని ఎలా పోషించాడో ఆ విధంగా మమ్మల్ని కూడా పోషించాడు. మంచినీళ్ళు కానీ 2 రోజులు ఏమీ లేకపోయినా బాధపడినా ఉన్నదానిలో వాళ్ళకి పెట్టేసి మేము అందరం ఉన్నా దేవుడు ఏదో ఒక రకంగా మాదేంటంటే ఒక మూలకు ఉంటుంది, అట్లా రావాలంటే కొన్ని రోడ్లు ఆ రోడ్ల దాకా వచ్చేవాడికి ఆగిపోతున్నాయండి. ఝాన్సీ ఇక్కడ దాకా ఏమీ రావట్లేదంట, మనం వెళ్దాం నడువు అని చెప్పి ఒక 4-5 కలిసి ఫస్ట్ రోడ్ దాకా ఆ నీళ్ళు నాకే ఇక్కడ దాకా వచ్చినాయి అనమాట. ఆ నీళ్ళలో వెళ్ళి బిస్కెట్ ప్యాకెట్లు ఇచ్చారు. నిజంగా ఆ రోజున చూస్తే అవును కదా, మనము ఇంట్లో ఉండి ఇలా చేసుకుని మనం వేస్ట్గా ఎలాగో కానీ ఆ రోజున ఏమైందంటే వెళ్ళి అంత దూరం వెళ్ళి మంచినీళ్ళు బ్యాగ్ ఒకళ్ళు, కేసులు ఇస్తే ఆ కేసు ఒకళ్ళు, వాటర్ బాటిల్ ఒకళ్ళు, మళ్ళీ బిస్కెట్ ప్యాకెట్లు అన్నీ నెత్తి మీద పెట్టుకొని వాళ్ళందరూ చూసిన వాళ్ళు నిజంగా వరద బాధ అందరూ ఏంటి మీరందరూ వచ్చారు ఎందుకు, మాకు ఆ చివరికి ఏమీ రావట్లేదు అందుకని ఇక్కడ దాకా వచ్చాము అంటే మా పేరు మేము కాలనీలో ఉంటాము వాళ్ళకే ఇస్తామని చెప్పి మా పేర్లు చెప్పేసుకొని తెచ్చేసుకొని వాళ్ళు వాడుకుంటున్నారండి. మీ కాలనీలోకి పంపించాం కదమ్మా మీకు ఎందుకు రాలేదు అంటారండి. ఏమండి మాకు ఒక్కటి కూడా రాలేదు అని అంటే అప్పటి నుంచి ఒక కుర్రాడు కాలనీలోకి తీసుకురావాలని ఆ రోజు నుంచి మేము వెళ్ళి ఎక్కడైతే ఎవరో వాళ్ళు సచివాలయంలో కంప్లైంట్ ఇచ్చారు, మా వైపుకి ఏమీ రావట్లేదు, మీరు మా వైపు వస్తున్నాయి అని చెబుతున్నారు, ఏమీ రావట్లేదంటే ఆ రోజు నుంచి తీసుకొచ్చి ఇప్పటి వరకు కూడా మొన్నటి వరకు కూడా అన్నీ మంచినీళ్ళే కానీ పులిహార పొట్లాలు ఏదైనా అన్నీ తీసుకొచ్చి ఇంటి దగ్గర తీసుకొచ్చి మనిషికి ఇచ్చి మమ్మల్ని ఎంతగానో దేవుడు కాపాడాడు. ఈ విధంగా ఇంకా ఎంతో నష్టం జరిగేది కానీ అటువంటి నష్టంగా మేము అనుకునేదంటే ఆస్తి పోతే పోయింది ఏదైనా పర్లేదు, మనుషులంగా సజీవుల లెక్కలో దేవుడు ఉంచినందుకు దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము. ఈ రోజున ఈ రీతిగా సాక్ష్యం చెప్తున్నాండి, ఆయన యొక్క కృప వల్లే మేము ఈ రీతిగా ఈ రోజుల్లో చెప్పగలుగుతున్నామంటే దేవుని యొక్క కృప లేనిదే మనం ఏది జరగదని ఈ ఒక్కటికి మటుకి ఇప్పుడు అలా అదేగా ఇప్పుడు వాక్యం ద్వారా కూడా మాట్లాడగలరు, ప్రాణం కన్నా దేహం కన్నా ప్రాణం అన్నది సార్. ఆ విధంగా మమ్మల్ని దేవుడు సజీవ లెక్కలో ఉంచినందుకు దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవచ్చు.
హల్లెలూయా. మరి అందరికన్నా అంటే అందరూ ఆ, ప్రతి ఒక్కరు కూడా సాక్ష్యం ఉంది చెప్పడానికి, సమయం లేదు కాబట్టి మరి అందరికీ అవకాశం ఇవ్వలేకపోతున్నాం. మరి బాగా ఎక్కువగా ఎఫెక్ట్ అయిన వాళ్ళు, అసలు మాకు ట్రేస్ చేయడానికి కూడా అందని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే దీవెనమ్మ గారు. లేవండి అమ్మ. సో ఆవిడ్ని యాక్చువల్గా వంట అంతా ఇక్కడ సండేస్ ఆవిడ చాలా చక్కగా రుచికరంగా ప్రిపేర్ చేస్తారు, కానీ ఆవిడకి మేము ఏమీ చేయలేకపోయాం. ఎంత ఆవిడ్ని కాంటాక్ట్ చేయాలని చెప్పి అనుకున్నా, ఎంతగా ఆవిడకి ఏం చేయాలి ఎంత ట్రై చేసాం, కానీ మా వల్ల కాలేదు ఆవిడని కాంటాక్ట్ చేయడం. ఒక ఫోన్ నెంబర్ లేదు, ఎక్కడ ఉంటున్నారో తెలియదు, ఎలా ఉంటున్నారో తెలియదు, ఏ పరిస్థితిలో ఉంటున్నారో తెలియదు. ఆవిడ అనారోగ్యంతో బాధపడతా మరి అలాంటి పరిస్థితిలో ఉన్నారు. మరి ఆవిడ కొద్ది నిమిషాలు సాక్ష్యం చెప్తారు, నాకు కూడా వినాలని ఉంది ఆవిడ ఏ పరిస్థితిలో ఉన్నారు. ఇదే చివరి సాక్ష్యం, దాంతో క్లోజ్ చేద్దామా. రాదండి, సాక్ష్యం చెప్పడం నాకు రాదు. నేను ఎప్పుడు చెప్పలేదు, ఇదే ఫస్ట్ టైం నేను చెప్పడం. ఏమి ఎలా చెప్పాలో కూడా నాకేమి తెలియదు. నేను ఆ రోజు చాలా అసలు శుక్రవారం కంటే శనివారం బాగా నీళ్లు వస్తున్నాయి, బాగా వాన వస్తుంది, తగ్గిపోయిద్దిలే తెల్లారే నేను పనికి వెళ్ళిపోవచ్చు అని ఆలోచనలో ఉన్నాను. తర్వాత బుడమేర కట్ట తెగిపోయింది అంటుంటే, బుడమేర కట్ట తెగిపోతే మాకేం వచ్చిద్దిలే అని లెక్కలో నేను కూర్చున్నాను. ఇంట్లో అది ఏమి తీలా, ఒక్క నైటీ మీద ఏమైతే ఉన్నానో ఈ రోజు వరకు కూడా ఆ నైటీ మీదే ఉన్నా నేను. బట్టలు అంటే ఏమీ తీయలేదు, అసలు ఏమి సామాను కానీ ఏమి ముట్టుకోలే, అన్నీ నీటిలో వెళ్ళిపోయినాయి. అలా కూర్చొని ఏం చేయాలో అర్థం కావట్లా. మా అబ్బాయి ఏమో ఒక చిన్న కుక్క పిల్లని తెచ్చాడు, దాన్ని మాత్రం పరుపు మీద పడుకోబెట్టా. నేనేమో గ్యాస్ గట్టెక్కి బకెట్ వేసుకుని బకెట్ మీద కూర్చున్నాను. నీళ్ళు తగ్గిపోతాయి ఇక్కడ దాకా వచ్చేసి నీ మొఖం వరకు. ఏం చేయాలో నాకేం అర్థం కావట్లా. చూస్తే నోరులేని చచ్చిపోయిద్దేమో, ఏం చేయాలా అసలు అని బుర్ర ఏమో పని చేయట్లా. ఎక్కడికి వెళ్ళాలో మా అక్కయ్య గారు అబ్బాయి అశోక్ రమ్మని ఫోన్ చేశాడు, చర్చిలోకి రా. నేను ఎక్కడికి రాను, దేవుడు కాపుదల ఉంది, నన్ను దేవుడే పైకి లేపుతాడు, నేను రానంటే రాను అన్నయ్య చెప్పాడు, మా అక్కయ్య గారు అబ్బాయి చెప్పాడు. అయినా సరే నేను రాను, నేను అక్కడే కూర్చుంటాను. నేను అక్కడే కూర్చున్నా, అలాగే కూర్చున్నా. బకెట్ వేసుకొని క్యాస్కట్ మీద బకెట్ వేసుకొని బకెట్ మీద కూర్చున్నానే కానీ ఏమి నాకు బుర్ర పని చేయట్లా. వంటగదిలోనే ఉన్నా, నీళ్ళు వచ్చేస్తున్నాయి, అయినా సరే వంటగదిలోనే కూర్చున్నా. నడుము దాకా దాటిపోయింది, మొహాల దాకా వచ్చింది, మొహం దాటిపోతుంది, ఇంకా గుండెలో స్టార్ట్ అయిపోతుంది భయం. ఏంటి ఆ తండ్రి, ఏంటి నా పరిస్థితి ఏంటి, నాకేం అర్థం కావట్లేదు, నేనేం చేయగలుగుతాను అంటే నాకు అప్పుడు ఒక ఐడియా వచ్చింది. పైకి వెళ్ళిపోతే పోయిద్ది కదా, ఇక్కడ కూర్చొని బాధపడే కంట పైన కూర్చుంటే ఆ దేవుడే నన్ను కాపాడుతాడు కదా అని చెప్పి కుక్క నెత్తి మీద పెట్టుకొని మా ఇంటి మీద నుంచి ఇంకొక ఇంటి మీదకి వెళ్ళి ఇంకొక ఇంటి మీద నుంచి మళ్ళీ మా ఇంటి మీదకి రావాలి. అలాగే వెళ్ళుకుంటా కూర్చోపెట్టి దాన్ని ఏమో గంప కింద కప్పేసి ఓ పరదా ఉంటే పరదా చిన్న పందిర్లాగా వేసుకొని, ఎవ్వరూ లేరు. పిల్లోడు చిన్నపిల్లోడేమో 9ంటికి టిఫిన్ తెస్తానని వెళ్ళిన పిల్లోడు, అక్కయ్య గారు అబ్బాయి ఈ పిల్లోడు, ఎవ్వరూ లేరు. నైట్ అంతా ఒక్కరిదాన్ని డాబా మీద కూర్చున్న, తండ్రి నువ్వే ఉన్నావు, నా కాపుదల నువ్వే, నువ్వు తప్పితే నాకు ఎవరు లేరు, చర్చిలోకి రమ్మన్నారైనా నేను వెళ్ళను, నన్ను బతికించిన నువ్వే, చంపేసిన నువ్వే, నీ ఇష్టమే తండ్రి, నాకేమీ తెలియదు తండ్రి అని అలాగే కూర్చుంటే మా అక్కయ్య గారు అమ్మాయికి ఒక్కరి దానికి తప్పితే ఎవ్వరికి కాంటాక్ట్ అవ్వట్లా నా ఫోను. ఆ పిల్ల ఫోన్ చేసి, పిన్ని నువ్వేం బాధపడద్దు, ఏ ఇబ్బంది వచ్చినా సరే నా దగ్గరికి వచ్చేసేయి, నువ్వు దేవుణ్ణి శుద్ధించుకో, నీకు అంతకుమించి ఎవరు నీకేం బాధపడద్దు, నువ్వు దేవుణ్ణి శుద్ధించాను అన్నాను. అలాగేనమ్మా నేను ఆ పిల్ల రాత్రి 12ంటికైనా సరే ఆ పిల్ల ఒక్కరిదే ఫోన్ చేసేది, ఇంకెవ్వరు ఫోన్లు కలవట్లా, ఏమీ లేవు. ఏంటి అసలు తిండి లేదు, ఆ రోజంతా అలాగే ఉన్నా. సోమవారం రోజు ఆకలేస్తుంది, ఏం చేయాలో అర్థం కావట్లా. మళ్ళీ బిల్డింగ్ మీద నుంచి కిందకి దిగి నీళ్లు పారుతూనే ఉన్నాయి, అయినా వెళ్ళటం అయితే వెళ్ళిపోయాను, రావటానికి ఏం అర్థం కాక కొట్టుకుపోతున్నా. 4 కుర్రోళ్ళు, అయ్యా నన్ను మా ఇంటి దాకా చేర్చండి అయ్యా, చాలా అయ్యా నాకు ఇంకేం వద్దయ్యానని అంటే, నేను చేరుస్తామా నీకేం బాధలేదు రా అంటే, వాళ్ళు 4 నా చేతులు కాళ్ళు నడుము పట్టుకుంటే నేను కాళ్ళతో ఈ చేప పిల్ల ఈదుకొని వాళ్ళని పట్టుకుని అలా ఇంటికి చేరా. తండ్రి నీకే వందనాలు అయ్యా, నన్ను ఇంటికి చేర్చావు తండ్రి, నీకు స్తోత్రం తండ్రి అనుకున్నా. ఆ పైకి ఎక్కిన దాన్ని మళ్ళీ ఇదిగో ఇప్పుడు దిగా, ఏ వస్తువు కావాలన్నా బకెట్ వేయటం, ఆ గోడ మీద కూర్చోవడం రేకుల మీద, బాబు వేయండి అయ్యండి అని అడుక్కోవటం. లేని రోజు భవానీ బారు దాకా వెళ్ళిపోయి గొంతు ఆరిపోతుంటే ఒక మధ్యదారిలో ఒక ఆవిడ వచ్చి, ఏమ్మా గొంతు ఆరిపోతున్నామ్మా అంటే, జ్వరం అండి లేకపోవట్లేదు, నీళ్ళలో దిగితే జ్వరం వచ్చేస్తుంది అని అంటే, ఆవిడ మంచిని ఒకరి బాటలు ఇస్తే ఆ మంచిని తాగి ఇంటి దాకా వచ్చాను. ఇంటి దాకా వచ్చిన కాడి నుంచి కూడా నాకు దేవుడు ఇప్పుడు వరకు కూడా నాకు దేవుడే కాపుదలగా ఉన్నాడండి. నాకు మనుషులు ఎవ్వరు లేకపోయినా దేవుడు కాపుదల ఉన్నాడు, నాకు అది చాలు. అది అందరికీ ఉన్నాను. హల్లెలూయా. మరి విన్నాం కదా, మరి ప్రతి ఒక్కరికి కూడా
చెప్పడానికి ఇంకొక కథ ఉంది, కానీ మరి సమయం లేకపోవడం వలన మరి అందరికీ అవకాశం ఇవ్వలేకపోతున్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవ, ఈ భయంకరమైన దినాల్లో మరి నాయన మరి ఒక్కొక్కరిని కాపాడిన విధానాన్ని బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తున్నాం. మనుష్యులుగా మేము దేవ చేయాలనుకున్న కొన్ని సందర్భాల్లో ప్రభా దేవ మా పరిమితులను బట్టి ప్రభా పరిధులను బట్టి నాయన మేము సహాయం చేయలేని పరిస్థితిలో ఉంటాం. కానీ మీరు నిత్యము నాయన నమ్ముకొనదగిన సహాయకులు కాబట్టి ప్రభా అదే రీతిగా మీ బిడ్డల్ని మమ్మల్ని ఆదుకున్న విధానాన్ని బట్టి మిమ్మల్ని ఎంతో స్తుతిస్తున్నాం. మా పట్ల మీరు ఎంతో కృప చూపించి ఈరోజు మేమందరం కలుసుకొని మీ సన్నిధిలో ఆరాధించడానికి, మీ స్వరం వినడానికి, దేవ ఆత్మీయంగా మేము ఈ విధంగా కలుసుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మరి ఈ వరద ఇదంతా కూడా ఒక ఎత్తు అయితే, ఇంకొకటి వీళ్ళందరూ ఎలా సర్వైవ్ అవుతున్నారు, ఎలా తింటున్నారు, ఏం తింటున్నారు, ఏం వేసుకుంటున్నారు, ఏం చెయ్యాలి, మాకు ఏమీ కూడా అంతు చిక్కని పరిస్థితి. కలుసుకుందాము అని చెప్పనంటే మేము ఇటు రాలేని పరిస్థితి. మరి అలాంటి పరిస్థితుల మధ్యలో మేము క్యాలిక్యులేషన్స్ వేస్తున్నాం. నేను తను కూర్చొని ఏమైనా చేయాలి, మన వాళ్ళకి ఏమైనా చేయాలి అని చెప్పేసి ఆలోచిస్తుంటే మా దగ్గర ఉన్న రిసోర్సెస్ చాలా తక్కువ. అంటే మా దగ్గర ఉన్న డబ్బు చాలా తక్కువ. ఎంతవరకన్నా చేయగలం, అయినప్పుడు కూడా ఏదో ఒకటి చేయాలని చెప్పేసి అనుకొని కూడా చెయ్యలేక నేను చాలా బాధపడి దేవుని సన్నిధిలో మేమిద్దరం ప్రార్థన చేస్తాం. ప్రభువా ఏదన్నా సరే మా వాళ్ళకి చేయడానికి సహాయం చేయ ప్రభువా, ఎంతో అవసరతలో ఉన్నారు అని చెప్పానని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి మర్చిపోయింది దాని గురించి. మర్చిపోతే శనివారం అనుకుంటా, శనివారమేనండి మీరు అంత మాట్లాడింది, శనివారమేనా? ఆ రోజు ఆంటీ మాట్లాడిన మాటలు నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించే, అలాగే విశ్వాసాన్ని మరింతగా బలపరిచాయి. ఆంటీ చెప్పిన మాట ఏంటంటే, నా హృదయంలో ఎంతో భారం ఉందమ్మా, ఎంతో కన్నీటితో ప్రార్థన చేస్తున్నాను, మన వాళ్ళ గురించి ఏదన్నా చేయాలని చెప్పేసిందని ప్రార్థన చేస్తున్నాను. మన సంఘస్థులు కూడా మరి నాతో కలిసి ప్రార్థన చేస్తున్నారు. మరి మా వంతుగా ఏదన్నా సరే వాళ్ళకి చేద్దామని చెప్పేసి అనుకున్నాం అని చెప్పి అన్నప్పుడు నేను ఆశ్చర్యపోయాను. దేవుడు అంటే మరి ఒక వ్యక్తికి ఉన్న భారాన్ని మరొక వ్యక్తికి కూడా అటువంటి భారాన్ని ఇచ్చి మరి ప్రార్థన చేస్తే, మా దగ్గర ఎటువంటి సామర్థ్యం లేదు, మాకున్న ఒకే ఒక బ్యాంక్, అది ఆ బ్యాంక్. హల్లెలూయా. ఇంకేమీ లేదు మాకు. చెయ్యాలి అనే మనసు మాత్రమే ఉంది. మరి అలాంటి మనసే మరి దేవుడు ఆంటీ కలుగు చేయటం, మరి అలాంటి మనసు సంఘ బిడ్డలకు కలుగు చేయటం, మరి అంతమంది కన్నీరు కాచి ప్రార్థన చేసి మరి ఎప్పటికప్పుడు వాళ్ళు కూడా కనుక్కుంటూ మొన్న ఆదివారమే సిద్ధపడ్డారు రావడానికి. నేనే వద్దని చెప్పి అన్నాను, అనౌన్స్ చేశాను, అక్కడ పరిస్థితులు బాగాలేదు, ఆదివారం వద్దు అని చెప్పి అన్నప్పుడు ఆగారు. మరి దేవుని కృపల్ల కాస్త పరిస్థితులు నెమ్మదించడంతో మరి చాలామంది ఈరోజు ఈ విధంగా రావడం ప్రభుని ఎంతో స్తుతిస్తున్నాను. ఒక్కొక్కరికి మరి ముఖ్యంగా ఆంటీకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి దూరంగా ఉన్న మరి బ్రదర్ సతీష్ ఇక్కడ లేరు, కానీ మరి వాళ్ళు కూడా రాత్రి నేను బ్రదర్ జగదీష్తో మాట్లాడిన, కెనడాలో ఉంటారు ఆ బ్రదరు. సో ఆ బ్రదర్తో కూడా చాలాసేపు మాట్లాడుకున్నాం మేమిద్దరం. సో వాళ్ళందరూ కూడా మరి పరిస్థితిని గురించి మరి ఆలోచిస్తున్నారు, బాధపడుతున్నారు. మరి ఇది కేవలం దేవుని ప్రేమ. నేను ఒక వాక్యం చెబుతూ ఇలా ఉంటే బాగుండు సంఘం అని చెప్పి అనుకునేవాడిని. నేను ఎప్పుడు కూడా ఆది అపోస్తుల సంఘంలాగా మన సంఘాలు ఉండాలి అని ఒక ప్రార్థన చేస్తూ ఉంటాను. ఆది అపోస్తుల సంఘంలో ఉన్న ఒక లక్షణం ఏంటి అంటే, వాళ్ళకి కలిగిన దాన్ని ఇతరులతో పంచుకునేవాళ్ళు. హల్లెలూయా. మీకు ఇచ్చిన వాళ్ళు అంటే మీకు ఎవరైతే ఇప్పుడు హెల్ప్ చేయడానికి మన మధ్యకి వచ్చారో అందరూ అన్నీ ఉండరాల. వాళ్ళ పొలాలు కూడా చాలా మునిగిపోయినాయి. ఏమో మునగలేదా పొలాలు? నాకు ఆశ్చర్యం కలిగించింది అది. పొలాలు మునిగిపోయి నష్టపోయి వాళ్ళంత బాధలో ఉంటే, అంత బాధలో ఉండి మళ్ళీ వాళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తున్నప్పుడు నాకు చాలా చాలా ఆశ్చర్యం. దేవుని స్తుతిస్తున్నాను. అంతమించి నేను ఏం చేయగలను? దేవుని స్తుతిస్తున్నాను. నిన్న ఒక తమ్ముడు వచ్చాడు, తన ప్రాబ్లమ్స్ అన్నీ చెబుతూ ఎంత కష్టపడుతున్నాడు రోజంతా. అంత కష్టపడతా వచ్చి, అన్న
మన సంఘస్థులకి ఇవ్వండి నా తరపున ఇవ్వాలని చెప్పి అనుకున్నప్పుడు, ఎందుకు ఇవన్నీ కూడా వద్దమ్మా, నువ్వే అంత కష్టపడుతున్నావు అని చెప్పానంటే, కాదన్నా నా తరపు నుంచి మన వాళ్ళకి ఇవ్వండి అన్నా అని చెప్పేసి అని చెప్పినప్పుడు, ఇది దేవుని ప్రేమ తప్పితే మరొకటి కాదు. హల్లెలూయా. మరి అటువంటి ప్రేమను దేవుడు మన సంఘాల్లో ఇచ్చినందుకు ప్రభుని ఎంతో స్తుతిస్తున్నాను. మరి ఎంతో భారంతో ప్రార్థన చేస్తున్నా. మాకంటే ఇక ఆంటీ తల్లిలాగానే మరి మా నిమిత్తం అలా ప్రార్థన చేస్తారు. అలాగే సాధారణంగా పక్క పరిచర్య గురించి చాలామంది ప్రార్థన చేయరు, కానీ ఆంటీ మన సంఘం గురించి ఎప్పుడు అలా అనుకోరు. ఎప్పుడు కూడా ఇది కూడా మందే అన్నట్లుగానే ఆంటీ ఎప్పుడు భావిస్తారు, ఎప్పుడు సహకరిస్తారు, అలాగే ఆలోచిస్తారు. నేను కూడా అలాగే డిస్కస్ చేస్తాను. ప్రతి విషయం కూడా మేమిద్దరం మాట్లాడుకుంటాం, చెప్తాను నేను ఆంటీ ప్రతిదీ కూడా. సో అలాగా మరి అటువంటి తల్లి లాంటి వ్యక్తిని దేవుడు ఇచ్చినందుకు ప్రభుని ఎంతో స్తుతిస్తున్నాను. మరి చక్కటి సంఘస్థుల్ని, మరి బంధువులు లాంటి సంఘస్థుల్ని దేవుడు ఇచ్చినందుకు ప్రభుని ఎంతో స్తుతిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని అందరిని కూడా బహుగా దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. సరే, ఒక్కొక్క ఏరియా నుంచి నేను ఒక్కొక్కరిని పిలవమంటారా ఫ్యామిలీని? డివైడ్ చేయాలా? ఓకే. నేను వద్దులేండి, మనోళ్ళు ఇస్తారు. మీరు కొన్ని ఇవ్వండి, వాళ్ళు కొన్ని ఇస్తారు. కాదండి, మీ బిడ్డలనైనా ప్రేమతో సమర్పణతో దేవ తీసుకొచ్చిన ప్రతి కానుకని దీవించి ఆశీర్వదించి, ఇది నాయన మీ బిడ్డలకు ఉపయోగకరంగా ఉండటానికి మీరే సహాయం దయచేయమని దేవా, మరి సమర్పణతో ఇచ్చిన ప్రతి బిడ్డను ఆయన పేరు పేరున దీవించి ఆశీర్వదించి 1000 రెట్లుగా వారికి ప్రతిఫలం దయచేయమని, వారిని వారి కుటుంబాలని బహుగా ఆశీర్వదించి ఎటువంటి కొరత కొదువు లేకుండా సమృద్ధిని దయచేయమని, అనేకులకు ఆశీర్వాదకరంగా చేయమని, ముఖ్యంగా ఆంటీని జ్ఞాపకం చేసుకోండి, అంకుల్ని జ్ఞాపకం చేసుకోండి దేవా. మరి బ్రదర్ సతీష్ని వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, బ్రదర్ జగదీష్ని వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. పేరు పేరున ప్రభు దీవించి ఆశీర్వదించి దేవా 1000 రెట్లుగా వారికి ప్రతిఫలం దయచేయమని, మేలులతో తృప్తిపరచమని, పరిచర్ను ఆశీర్వదించమని, కుటుంబం అంతటిని కుటుంబాలన్నింటినీ మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. సరేనమ్మా, నేను ఫ్యామిలీ నేమ్స్ పిలుస్తాను ఏరియా వైజ్. మరి రాసేవమ్మా. అయిపోయిందా? శాలంలో ఎవరు తీసుకుంటారు? సరే, అయిపోయిందమ్మా. ఓకే అమ్మ, నేను పిలిచిన వాళ్ళు రండి అమ్మా. ఏరియా వైజ్ నేను పిలుస్తున్నాను. శాంతి. సో మొదటిగా బాంబే కాలనీ నుంచి ధనరాజ్ గారి ఫ్యామిలీ. ఇక్కడ ఆన్ చేయి. అంటే రికార్డెడ్గా ఉంటే మంచిది, లైవ్ కాదండి, అది లైవ్గా రికార్డెడ్గా ఉంటుంది. సరే, ధనరాజ్ గారి ఫ్యామిలీ అమ్మాయి ట్రెండ్. టూ థౌసండ్ చెప్పండి ఆంటీ. ఆంటీ అమ్మ, ఆ ప్యాకెట్స్ తీసుకురండి అమ్మ. అంటే ఆంటీ ఇటు ఉన్నారు, ఆంటీ మీరు ఇక్కడ కూర్చుంటే ఈజీగా ఉంటుంది.
అన్కంఫర్టబుల్గా ఉంటుంది అందు గురించి రండి. ఓకే, ధనరాజ్ గారి ఫ్యామిలీ. వెళ్ళి చెప్పి తీసుకోమని చెప్పండి. ఇచ్చారు. ఓకే, ఓకే. ఒకరోజు హెల్ప్ చేయండి అమ్మా. ఫ్యామిలీ అంటే ఇద్దరు రావాలమ్మా, ఫ్యామిలీ ఒకళ్ళు కాదు ఫ్యామిలీ అంటే. ఓకే, శాంతి, శాంతి ఫ్యామిలీ. ఓకే, హెల్ప్ చేయండి. ఒకళ్ళు ఇక్కడ ఒకళ్ళు ఉండండి అమ్మా. తీసేయండి అమ్మా. రావాలి పిల్లలు. అలేఖ్య త్వరగా రండి అమ్మా. ఓకేనా? ఓకే, నాగమణి గారు, నాగమణి గారు ముందుకు రావాలి. నాగమణి గారు. అమ్మ అవి మారవంట, ఎక్కడే ఉంటాయి అంట. రండి అమ్మ. నాగమణి గారు. ఓకే, శారమ్మ గారు. యాక్చువల్గా ఆంటీ ఒక ఆవిడ రాలేదు, తీసేవచ్చు. ఓకే, నెక్స్ట్ ఆర్ఆర్పేట, రాజరాజేశ్వరపేట, రాజు అండ్ ఫ్యామిలీ. రాజు అండ్ ఫ్యామిలీ, ఆర్ఆర్పేట, రాజు అండ్ ఫ్యామిలీ. అయ్యో తీసుకొని ఎవరో ఒకళ్ళు ఇచ్చినప్పుడు. కరుణాకర్ అండ్ ఫ్యామిలీ. జాన్పాల్ అండ్ ఫ్యామిలీ. జాన్పాల్, జాంపాల్ త్వరగా రావాలి. ఓకే, ఇంకోటి నతానియల్ అండ్ ఫ్యామిలీ. వాళ్ళు రాలేదండి సండే. కండ్రిక నుంచి జ్యోతి ఆంటీ, జ్యోతి ఆంటీ ఫ్యామిలీ.
అమ్మ మన చర్చి వాళ్ళు కూడా ఇద్దరిద్దరు చొప్పున వచ్చి పక్కన నుంచోండి అమ్మ. మన చర్చి వాళ్ళు కూడా అయ్యో అదేంటమ్మా ఇద్దరిద్దరు చొప్పున ఉంచోండి అమ్మా. ఒకసారి ఇద్దరు ఇంకొకళ్ళు ఇద్దరు అలా నుంచోండి పక్కన. రండి ఇటు రండి. రాజు జ్యోతి ఇటు రండి. ఇట్రా రాజు ఇట్రా. జ్యోతి ఇట్రా. రండమ్మా, ఇద్దరిద్దరు చొప్పున రండమ్మా. మీరు కూడా ఉంటే మాకు తృప్తి. సరేనండి. ఓకే ఓకే. రాజీవ్ నగర్ దీవెనమ్మ గారు, రాజీవ్ నగర్ దీవెనమ్మ గారు అండ్ ఫ్యామిలీ. అలాగే పాయికాపురం ద్వారకా గారు అండ్ ఇంకొకరు రాలేదండి, సండే ఇస్తాం వాళ్ళకి. ఓకే ఓకే. ప్రకాష్ నగర్ లల్లి, దినేష్ లల్లి అండ్ ఫ్యామిలీ. దినేష్ లల్లి అండ్ ఫ్యామిలీ, ప్రకాష్ నగర్. దేవీనగర్ ఝాన్సీ గారు అండ్ ఫ్యామిలీ. అమ్మాయి దేవీనగర్ ఝాన్సీ గారు అండ్ ఫ్యామిలీ. ఏడి నవీన్ అక్కడ? అయ్యో సరే ఇబ్బంది పెట్టనులే నేను. ఓకే ఓకే అండి. 15 ఫ్యామిలీస్ అండి, ముగ్గురు రాలేదు. సో ప్రార్థన చేయండి, ప్రభువుని స్తుతించండి. అలాగే ఆంటీ వాళ్ళ ఫ్యామిలీ గురించి, అలాగే సంఘస్థులు మీరు చేస్తారు, మనం చేస్తున్నాం. సో అలాగే మనం ప్రార్థన చేద్దాం. ఓకే. వాటర్ క్యాన్స్ ఫ్యామిలీకి ఒకటి చొప్పున ఇవ్వండి. ఒక్కొక్కళ్ళకి బయట అక్కడ వాటర్ క్యాన్ ఉంది, ప్రస్తుతం 5 ఫ్యామిలీస్కి ఇవ్వండి. అమ్మా అదేలేనండి, వాటర్ క్యాన్సే కదండి అవి. ఓకేనమ్మా, చాలా వందనాలు మీ అందరికీ. దేవుడు బహుగా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.
సరే, ప్రార్థన చేస్తానమ్మా. సంఘస్థులు మాత్రం ఇక్కడే ఉండండి అమ్మా, సంఘస్థులు మాత్రం ఇక్కడే ఉండండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరు లేచిన పడండి అమ్మా, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవా, మీ కృప చొప్పున ఆయన ఈరోజు ఈ గెట్ టుగెదర్ని ఎంతో ఆశీర్వాదకరంగా జరిగించారు నాయన. మీకు స్తోత్రం. పాటల్లో, ప్రార్థనలో, వాక్యంలో, ఆరాధనలో, సాక్ష్యాల్లో మీరు మాకు తోడుగా ఉన్నారు. మీకు స్తోత్రం నాయన. ప్రతి సాక్ష్యం నాయన మిమ్మల్ని మహింపరిచినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మమ్మల్ని సజీవులుగా క్షేమంగా ఉంచినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఆత్మీయంగా మేమందరం కలుసుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ఎంతో ప్రేమతో, ప్రయాసతో ప్రభా మరి దూరం నుంచి వచ్చిన మరి నాయన ఆంటీని కానీ సంఘ బిడ్డలందరినీ కానీ ప్రభా దేవ వాటిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నామయ్యా. మీ బిడ్డలను క్షేమంగా తీసుకొచ్చారు. మరలా నైనా క్షేమంగా ప్రభా సకాలంలో ప్రభా నరుగుల పాటు చేర్పించండి. మీ బిడ్డల్ని, వారి కుటుంబాలని ప్రభా పేరు పేరున దీవించి ఆశీర్వదించి 1000 రెట్లుగా ప్రతిఫలం దయచేయమని, అలాగే ప్రభా నా తండ్రి అవసరతలో ఉన్న బిడ్డలకు నాయన మరి ఊహించని రీతిలో ప్రభా నా తండ్రి మీరు ఈ మేలును వారి కోసం సిద్ధపరిచి ఉంచినందుకు మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం నాయన. మీ బిడ్డల యొక్క ప్రతి అవసరత తీర్చి వారి నాయన జీవితంలో దాన్ని ఎన్నడూ మర్చిపోకుండా కృతజ్ఞత కలిగి మిమ్మల్ని స్తుతించే భాగ్యం దయచేయమని, మీరు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి, ఆధిక్యతను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభా మరి ప్రయాణం అంతట్లో కూడా మీరు క్షేమం దయచేయండి. మరి ఎవరైతే డ్రైవ్ చేస్తున్నారో మీ బిడ్డలకు కూడా నాయన తగిన జ్ఞానమును దయచేయమని, వెహికల్స్ అన్నిటిని మీ కంట్రోల్లోకి తీసుకొని ఎక్కడ వరద లేకుండా, ఎక్కడ వాటర్ లేకుండా, ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా దేవా వారు కానీ మేమందరం కానీ సురక్షితం గృహాలకు చేరుకోవడానికి సహాయం చేయమని, ప్రతి గృహాన్ని కూడా సెట్ చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారాన్ని మాకు దయచేయండి. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించండి. శోధనలోనికి తేకకి నుండి తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరు ఉన్నారు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడై ఉండి మనల్ని బలపరిచి ఆయన మహిమార్థమై సాక్షార్థమై మనం బ్రతుకున్నట్లు ప్రభు మనకు సహాయం చేయును గాక, ఆమేన్. ఒక చిన్న ప్రార్థన చేయండి అండి, మీరు చేయించిన ప్రార్థన, మీరు చిన్న ప్రార్థన చేయండి. అలాగే కళ్ళు మూసుకుంటామా, చిన్న ప్రార్థన ఆంటీ చేస్తారు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన యేసయ్య తండ్రి, బిడ్డలను చూడటానికి మీరు ఇచ్చిన మాకు అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రములు తండ్రి. మేమేదో చిన్న హెల్ప్ చేసాం కానీ మీరు అన్నీ సహాయం చేసే దేవుడు అయ్యా. బిడ్డలు ఎంతో అవసరతలో ఉన్నారయ్యా. వాళ్ళకి కావలసిన ప్రతి విషయంలో ప్రతి విధమైన సహాయం మీరు అనుగ్రహించండి. మరి ముఖ్యంగా బిడ్డలందరినీ క్షేమంగా సజీవులుగా తండ్రి మా ప్రియ బిడ్డలను భద్రపరిచి ఈ దినం మేము కలుసుకొని అయ్యా మరొక దినాన్ని తండ్రి మా జీవితంలో బిడ్డల జీవితాల్లో ఇచ్చి కలుసుకొని స్తుతించుకోవడానికి ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలయ్యా. కుటుంబాలుగా తండ్రి నైనా అయ్యా క్షేమంగా ఉంచారు, సజీవులుగా ఉంచారు. కోట్లాది స్తోత్రాలు. ఎంతమంది బిడ్డలు తండ్రి ఇంకా దీన దశలో ఉండి రాలేకపోయారయ్యా మా ప్రియ బిడ్డలు తండ్రి. ఆ బిడ్డలందరికీ కూడా తండ్రి కావలసిన సహాయం అనుగ్రహించండి. మేమేదో కొద్దిపాటి సహాయం చేసాం, మీరు అన్ని విషయాల్లో సహాయం చేసే దేవుడు అయ్యా. మేలు చేసి ఆనందించే దేవుడు, మేలు చేయటానికి ఆతృత పడే యేసయ్య మీరే ఈ బిడ్డలందరికీ తండ్రి కావలసిన ప్రతి విషయంలో ప్రతి విధమైన సహాయము మీరు అనుగ్రహించిన నాడు తండ్రి ఏలియాను కాకులతో పోషించినట్లుగా అయ్యా తండ్రి నిజంగా ఈ బిడ్డలను ఈ కష్టకాలంలో మీరు పోషించి బ్రతికించిన దేవుడు అయ్యా. మీరే సహాయం చేయండి. ఈ బిడ్డలు కావలసిన ప్రతి విషయంలో ప్రతి విధమైన ఎప్పుడు ఏం కావాలి ఎలా ఇస్తావో తండ్రి మీ బిడ్డలకు మీరే సహాయం చేయమని ఈ 15 కుటుంబాలని తండ్రి మా ప్రియ బిడ్డలందరినీ మీ హస్తాలకు అప్పగిస్తున్నాను. మాకు తండ్రి యోగ్యతలను మాకు తండ్రి మంచి దైవజనులుగా తండ్రి రవీంద్ర బాబుని ఇచ్చారయ్యా. ఎప్పటికప్పుడు తండ్రి నీ వాక్యం ద్వారా బ్రతికిస్తున్నారయ్యా, పోషిస్తున్నారయ్యా. నిజంగా నీ వాక్యమేనయ్యా మమ్మల్ని బ్రతికించేది, నీ వాక్యమేనయ్యా మమ్మల్ని నడిపిస్తుంది. నైనా మంచి బిడ్డనిచ్చారు, మీకు స్తోత్రాలు తండ్రి. రవీంద్ర బాబుని, శాంతిని, జాన్ని, జన్యాన్ని బట్టి మీకు నీ బిడ్డ తండ్రి నైనా కుటుంబం అంతా తండ్రి నమ్మకంగా నీ పరిచర్య చేయాలని
అయ్యా నీ బిడ్డ అలాగే బడా నమ్మకమైన మంచి దాసుడు ఇంకా మీ ఆత్మతో అభిషేకించి ఇంకా అనేక ఆత్మలు సేదదీర్చే బిడ్డగా తండ్రి, అనేక కుటుంబాలకి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా బలపరిచే బిడ్డగా మీ ఆత్మతో అభిషేకించమని, కుటుంబం చుట్టూ మీ కంచె మీ కాపుదల ఉంచమని మీకు అప్పగిస్తాను. ఈ బిడ్డలందరినీ క్షేమంగా గృహాలకు తీసుకుని వెళ్ళండి. నీ బిడ్డ తండ్రి నైనా పరిచర్య అంతట్లో కూడా నీ కాపుదల భద్రత ఉంచమని మీ హస్తాలకు అప్పగిస్తున్నామయ్యా. మీరే సహాయం చేయండి తండ్రి. మీకు వందనాలు తండ్రి. మేము తండ్రి నైనా మా ప్రయాణం అంతట్లో కూడా క్షేమాన్ని దయచేయమని, 3 వాహనాలు చుట్టూ బండి గేర్లు బ్రేక్లు క్లచ్లు టైర్లు బోర్డులు సమస్తంలో మీరు స్టీరింగ్ పట్టుకొని నడిపించండి. ఎక్కడ తండ్రి సాతానికి అధికారం లేకుండా సహాయం తీసుకొచ్చిన ప్రతి బిడ్డను ఎంతో ప్రయాసతో వచ్చారే మా ప్రియ బిడ్డలందరి కుటుంబాల చుట్టూ మీ కాపుదల భద్రత ఉంచమని, మా ప్రయాణాన్ని బిడ్డలందరినీ మీ హస్తాలకు అప్పగిస్తూ యేసయ్య నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. అందరికి వందనాలమ్మా. అందరికి వందనాలు. థ్యాంక్స్ అమ్మ. మంచి చర్చోళ్ళు ఉండండి అమ్మా. మీ అందరికీ నరకులపాడు నుంచి వచ్చిన సంఘస్థులందరికీ పేరు పేరున వందనాలండి. మాకు ఇంత హెల్ప్ చేసి మమ్మల్ని ఎంతగానో ఆదుకున్నందుకు మా సంఘం తరపున మీ అందరికీ కూడా చాలా చాలా వందనాలు. మీ అనుదిన ప్రార్థనలో మా కుటుంబాల గురించి ప్రార్థించండి.